క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బాప్తిస్మం ఇచ్చు యోహాను గారికి బాప్తిస్మము ఎవరిచ్చారు? ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే డిసెంబర్ నెల కొంచెం అందరం బిజీగా ఉంటాం కాబట్టి జనవరిలో సిలువపై ఐఎన్ఆర్ఐ ఎందుకుంది, అలాగే ఫిబ్రవరి కంటిన్యూగా నుంచి ఫిబ్రవరిలో ప్రపంచ బోధక సమాజానికి సవాల్ విసిరిన మెల్కీసెదెకు అంశం, అలాగే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం అర్థం చేసుకోలేనిది, ముందుకు తీసుకురానిది, రాయబడిన గ్రంథములోని రాయబడని గ్రంథాల రహస్యం. చదువుతుంటే యాయిరని, సొలొమోను జ్ఞాన గ్రంథం అని, యేసుక్రీస్తు వారి జ్ఞాన గ్రంథం అని, మోషే గ్రంథం అని, ఇలా 9 గ్రంథాలు మ్యాక్సిమం ఉన్నాయి బైబిల్లో. ఇవెందుకు 66 పుస్తకాల్లో దేవుడు విమర్శలేదు అన్నది కావాలి. సో ఇలా 2025 కంప్లీట్గా తిరిగి మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు ప్రతి నెల పోస్టర్లు వేస్తుంటాం. ఇంకొక కామెడీ చెప్పనా? అరుణ్ కుమార్ గారి పోస్టర్ బయటకు వస్తే పాస్టర్లు అంతా ఈరోజు ప్రార్థన పెట్టారు. అంటే జ్ఞానాన్ని ఎన్నీరం, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి. నేనేంటంటే ఉన్న ఈ కొద్ది ఆయుష్కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ క్రమంలో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎంత కష్టమైనా సరే ప్రపంచానికి అందించాలి. మనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎలాగో బయట పోస్టర్లు వేస్తున్నాం, కొంచెం ఒక అవేర్నెస్ తీసుకొద్దామని ఆలోచన తప్ప సంఘాన్ని కూడగట్టుకుందామని సొమ్ము చేసుకుందామని మాత్రం ఎప్పుడు ఆలోచించాం. మనకు అది ఆశ కూడా లేదు, మనకు ఆలోచన కూడా లేదు. కానీ ఎలర్ట్ అయిపోయారు. ఇప్పుడు వెళ్తున్నారు అందరం పాస్టర్లు అంతా. సరే, ఏదేమైనా సరే మంచిది. ఇది యోహాను బాప్తీసం ఇచ్చు యోహాను గారికి బాప్తీసం ఎవరిచ్చారని నేను అడగట్లేదు. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం, పాయింట్ టు పాయింట్ ఆలోచిద్దాం. ఎందుకంటే దానికంటే ముందు ఫస్ట్గా దేవుడు ఒక మంచి మాట చెప్పారు. అన్ని మంచి మాటలే కదా. అది సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నువ్వు ఉండాలి. తిమోతి పత్రిక 2వ తిమోతి 3:16. అక్కడ ఒక దైవజనుడికి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరణమై ఉన్నది. ఒక ఫాస్టర్ గారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, అఫ్కోర్స్ 90% బిజినెస్సే ఉంది, అది వేరే విషయం. కానీ మనం ఆ దృక్పథంతో చూడం, ఎందుకంటే ఎప్పుడు పోతా పుట్టుకుని తెలియదు కాబట్టి. ఆ దరిద్రం మనకెందుకు? దేవుడు చెప్పింది ఏంటంటే, దైవజనుడు అంటే సంఘములో కాపరి. సన్నద్ధుడు అంటే అర్థం ఏంటి? మిలిటరీ వాళ్ళు యుద్ధానికి సన్నద్ధం అంటే అర్థం ఏంటి? మాసుడ్రిళ్ళు దగ్గర నుంచి ఒకని వేసేంత వరకు ఎలాంటివి కావాలో అలాంటి సాధనాన్ని కలిగి మిలిటరీలో యుద్ధానికి ప్రాణం పెట్టి దిగుతారు. మళ్ళీ పంపించారనుకో, కింద ల్యాండ్ మైన్ ఉండొచ్చు, పైన నెత్తి మీద ఇంకేదైనా ఉండొచ్చు, చచ్చిపోతుంది ఎప్పటికీ. మనం వాళ్ళు పసిగట్టేస్తారు, వాసన పసిగడతారు, లేదా వాళ్ళు వినికిడి శబ్దంతో పసిగడతారు. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. దీన్ని ట్రైనప్ అంటారు. దాని తర్వాత యుద్ధానికి వెళ్తాడు. మరి పాస్టర్ గారు ట్రైనప్ అయ్యాడు? 66 పుస్తకాల జ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పవలసిన వాడు ఈ రోజున శరీర సంబంధమైన బోధని ప్రపంచానికి పరిచయం చేయటంలో నిమగ్నమై ఉన్నాడు. ఇది ఎప్పటికైనా ఎఫెక్టే, కొద్ది కాలం నడిచింది గట్టిగానే. అందుకని సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి, అంటే ఏ మాత్రం వెళ్తూ లేకుండా
ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు దేవుడు అడిగినటువంటివి ఆలోచన ప్రపంచానికి భౌతికంగా చారిత్రాత్మకంగా ఎవిడెన్స్తో చెప్పగలిగే ఓ లోకాలాగా ఉండాలి అని కోరుకున్నాడు దేవుడు. ఎవరిని? కాపరిని. అంత క్వాలిఫైడ్ ఉండాలి కాపరంటే. ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఎందుకు 5:39 యోహాను సువార్త ఏముందంటే, లేఖనములు యందు మీకు నిత్య జీవం ఎక్కడుందాయి అంటే లేఖనాల్లో ఉంది. లేఖనాల్లో ఉంది. 66 పుస్తకాలతో కొన్ని గ్రంథాలతో ఒక గ్రంథంగా గ్రంథస్థం చేయబడ్డ ఈ గ్రంథంలో నిత్య జీవం ఉన్నది అని చెప్పేశాడు. వీటిని వక్రీకరించిన, స్వనీతిని స్థాపించుకోవటం కొరకు వాడుకున్న, అర్థం కాకుండా నీ ఆలోచనతో చెప్పిన ఆడికి నిత్య జీవం పోయినట్టే. పాపం ఎంతమంది కోల్పోయారో దాన్ని కదా. ప్రతి లేఖనము ప్రతి రెఫరెన్స్ చెప్పాలి. ఒక కాపర్ అనే అతను ప్రతి రెఫరెన్స్ని చెప్పాలి. యేసరావు నగర్లో ఓ పెద్ద బోధకుడి మీటింగ్కి ఫస్ట్ ప్రసంగా నన్ను చేయమన్నారు. వెళ్ళాను. తనకంటే ముందు ఒక అర్ధగంట సేపు అతనితో మాట్లాడే ఛాన్స్ వచ్చింది నాకు. నేను అడిగిన, అన్నయ్య మంచి స్వతంత్రం ఉందిలే, అక్షయ శరీరానికి క్షయ శరీరానికి తేడా ఏంటని అడిగిన. నేర్చుకోవాలి తమ్ముడు దీన్ని అన్నాడు. ఇలాంటివి 2-3 అడిగిన, నేర్చుకోవాలన్నాడు. నెక్స్ట్ వచ్చే వాటిలో కూడా ఇది ఉంటుంది మళ్ళా ఈ టాపిక్. ఇక ప్రతిదాన్ని నేర్చుకోవాలంటే ఇంకెప్పుడు నేర్చుకుంటూ ఎప్పుడు చెప్తూ అది అడుగుతున్నాడు దేవుడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఎవ్రీ రెఫరెన్స్ మస్ట్ అండ్ షుడ్ నువ్వు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా. కాపరుకున్నటువంటి క్వాలిఫికేషన్ చెబుతున్నాడు. ఇయ్యలేవు. ఏం చేద్దామని ఆత్మల్ని కదా అడిగాము. రక్షణ టీవీలో కూడా రాలే. ఖండించటం తప్పు అనుకుంటున్నారు. తప్పు కాదండి. ఖండించటం అంటే నీకు రానప్పుడు ఎందుకు. ఇప్పుడు యేసు బెదర్ టైలరింగ్ బాగా చేస్తారు. అరుణ్ కుమార్ గారికి అవగాహన ఉంది. సిజరే కదా, క్లాతే కదా, కట్ చేద్దాం ఎట్టేద్దామంటే ఆ చెయ్యి ఎటు పోద్దో, కప్స్ ఎటు పోతాయో, కాలర్ ఎటు పోద్దో నాకు వచ్చా. ఇది నేర్చుకోవాలంటే కనీసం 1 year అన్నా ఉండాలి. అది కూడా పర్ఫెక్ట్ రాదు. సో దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. మెజర్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి కొలిసేంత వరకు, కట్ చేసేంత బోలంత పని ఉంటుంది. ఏమి లేకుండా కత్తిరగా క్లాత్గా కట్ చేస్తా కుట్టేస్తా అంటే నేను డ్రైవింగ్ వచ్చు, బరాబర్ చేస్తా. సో ఎవరైనా డ్రైవింగ్ చేస్తారో చెప్తా ఇది రాంగ్, ఇలా చేయొద్దని చెప్తుంటా. నాకు తెలుసు కాబట్టి చెబుతుంటా. తెలియదు చెప్పలేవు. నేర్చుకున్నాను దాన్ని. 3.5 సంవత్సరాలు నేర్చుకున్నాను డ్రైవింగ్. నేను 1 కాదు 2 కాదు. 1/2 ఇంచుల ప్రమాదాన్ని ఆపుతాను నేను. అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. మా బాబాయ్ నేర్పాడు. నాకు వచ్చు కాబట్టి చెప్తా. రాకపోతే ఏం చెప్తాం? అది అడుగుతున్నాడు దేవుడు కూడా. ఖండించుటకును తప్పు దిద్దటం అంటే నోటుకు వచ్చినట్టుగా వాక్యాలు చెప్పుకుంటూ యూట్యూబ్లో పెట్టేస్తుంటాడు. మనం వినుకుంటూ వెళ్ళిపోతుంటాం. అందుకనే ఇప్పుడు 62 ఇంచుల స్క్రీన్ టీవీని తీసుకోబోతున్నాం మనం. మళ్ళీ ఇదంతా మోడ్ చేస్తాం. ఇక నుంచి పాఠాలు వేరే ఉంటాయి. తీన్మార్ మల్లంలాగా ఉంటాయి. అట్టుంటాయి పాఠాలు. వారు ఏం చెబుతున్నారో మీకు వినిపించి బైబిల్లో ఏముందో చూపిస్తా. ఇక నుంచి ప్రసంగాలు అవే. కోటికి వెళ్ళాలి కుమార్ పెద్దరు. మనం ఒకరోజు రెడీగా ఉండండి. ఆ టీవీ తేవాలి. సో వారేం చెబుతున్నారు మీకు అర్థం అవ్వాలి. అరుణ్ కుమార్ గారు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి అంటే మనకు ఐడియా ఉండొచ్చు. కనుక వారు ఏం చెబుతున్నారు ఆయన పెద్ద బోధ కూడా అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. బైబిల్లో ఏముంది, ఎందుకు అలా చెబుతున్నాడు, దీని వెనకాల ఏ స్వార్థం ఉంది. ఖచ్చితంగా తీర్మానం వల్ల దిగిపోతాడు. అంతే. V6 వేసుడే. ఇంకా మనం కూడా చెప్పాను మీకు. రైట్. తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఇలా చేయరా, ఇది ఉపయోగం ఆత్మకు అన్నాడు. అందుకని మనం చేస్తున్నాం. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. తిరిగి మళ్ళా రిలాంచ్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అది కోరుకున్నాడు ఒక కాపురికి ఇలా ఉండాలని. కనుక ఇప్పుడు యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మము, యోహాను గారికి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి బాప్తిస్మ ఎవరిచ్చారు? ఈ ప్రశ్న వేసింది నేను కాదు.
యేసుక్రీస్తు వారు వేశారు. యేసుక్రీస్తు వారు అంటే మనం నమ్ముతున్న దేవుడు. ఆయన లూకాసు వార్త 20వ అధ్యాయము 4వ వచనము అక్కడ ఏమనుందంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని ధర్మశాస్త్రోపదేశకులని, ప్రధాన యాజకులని, పెద్దలను, శాస్త్రులను అడిగాడు. చాలా సింపుల్గా ఉంది కదా. బైబిల్ ఎప్పుడు అలా కంటికి కనబడుద్ది, కానీ దాన్ని విడమరిచి ఒలిసేవాడు ఉంటేనే బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంది. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారు తెలుసా? చాలా తెలియగల వాళ్ళు తిక్కలోళ్ళు ఏం కాదు. వాళ్ళు ఏం ఆలోచించారు? వారు అనుకుంటున్నారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు అని అడుగుతారు. మళ్ళా రివర్స్ మనకే. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందని చెప్పిన వల్ల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు, ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళు ఆలోచించారు. ప్రశ్న చిన్నగా ఉంది, కానీ ఆన్సర్ 2 విధాలుగా కొట్టేస్తుంది. ఇప్పుడు ఇలా చెప్పామనుకో, ప్రవక్తను ఎందుకు నమ్మట్లా? ఒకవేళ మనుషుల వల్ల కలిగిందనుకో, ప్రజలందరూ మనం రాళ్ళతో కూడా చంపేస్తారు. ఎందుకు? మోసే ధర్మశాస్త్ర ప్రకారం అబద్ధాన్ని ఏదైనా ప్రచురపరిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి కాబట్టి మనం చంపేస్తారు. ఇప్పుడు మనుషుల వల్ల కలిగిందంటే రాళ్ళతో కూడా చంపేస్తారు. ఒకవేళ పరలోకం నుంచి కలిగిందంటే ఎందుకు నమ్మట్లేదు అంటారు. ఎందుకంటే యోహాను ప్రశ్నించారు చాలాసార్లు, వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రశ్న చూస్తేనే ఈజీగా ఉంది. వంటదేముంది, వండెత్తి అయిపోవాలంటే కుదరదు. మరి నలభీముడు ఉండేవాడు మరి ఈస్ట్ వెస్ట్లో. ఆయన వండితే మామూలుగా ఉండేది కాదంట. మరి అది పెద్ద పేరు అట్లుంటుంది. కనుక ప్రశ్న చాలా చిన్నగా ఉంది. ఇలా ఆలోచిస్తే ఇలా ఎఫెక్ట్ పడుతుంది, ఇలా ఆలోచిస్తే ఇలా ఎఫెక్ట్ పడుతుంది. అసలు న్యూట్రల్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. మాకు తెలియదు అన్నదంతే. మరి ఇప్పుడు మనకు తెలియాలి కదా. అలా ఉండిపోయింది అనుకో, ఇది ఒక వెళుతుంటుంది జీవితంలో. అయ్యో ఈ అంశం చెప్పలేదే, ఇది యూట్యూబ్లోకి వెళ్ళలేదే, కొద్దిమంది పిల్లలకైనా ఇది ఆలోచన పుట్టించింది కదా అని నాకు ఒక వెళుతుంటుంది. అది 2017 అక్టోబర్లో ప్రశ్నేశా రక్షణ టీవీ ప్రారంభంలో. ఎప్పటి వరకు అది పోస్ట్ పోన్ అయితేనే ఉంది. ఎన్నిసార్లు అడిగిందో మా అక్క నన్ను, ఇంకెప్పుడు అని. ఎవరైనా చెబుతారేమో చూద్దామని ఎదురు చూశా. ఆహా, సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తే చాలా ప్రమాదం. ఓ రాడ్ను వంచవచ్చు, ఓ రాయిని పగలగొట్టచ్చు, కానీ ఇలా బెండ్ అయితే ఇరిగిపోద్ది అన్న దాన్ని మాత్రం మనం అంటుకోలేము. ఎందుకంటే అది వంచాలి ఖచ్చితంగా, వంచితే ఖచ్చితంగా ఇరిగిపోద్ది. వంచాలా వద్దా? ఇలా ఉంటే పనికిరాదు, ఇలా ఉంచుతా ఉంటే ఇరిగిపోద్ది. వంచితేనే పనికి వచ్చింది, కానీ ఇరిగిపోద్ది. ఏం చేయాలి? ఆ టెన్షన్ పడుతుంటాడు. అట్టుందా ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి? ప్రశ్న చూస్తే సింపుల్గా ఉంది. ఇలా చెప్పామనుకో, ఆ రోజునే ఆలోచించారు, పరలోకం నుంచి కలిగిందంటే ప్రవక్తను ఎందుకు నమ్మట్లా? అలా ప్రశ్న వచ్చేది. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందంటే ప్రజలందరూ ప్రవక్తను నమ్ముచున్నాడు కనుక రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? మనకిచ్చాడు దేవుడు, దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేయాలి. వెళ్దాం. 2వ తిమోతి చాలా స్పష్టంగా వినాలి. 2వ అధ్యాయము 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ప్రభా, ఈ అంశాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అనుకున్నాను కాబట్టి మనం పోస్టర్లు వేసాం. ప్రభా, ఈ అంశాన్ని ఖచ్చితంగా రూఢీపరచగలను అనుకున్నాం కాబట్టి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. పబ్లిక్లో బాగా ఇదైపోద్ది, వెళ్ళిపోద్ది అంతే. అది ఒక అంశం బయటికి వెళ్ళిందంటే ఎంతోమంది ఆలోచిస్తారు ఏం చెప్పాడా అని. ఖచ్చితంగా కనుక నేను చెప్పగలను ప్రభువా, నాకు ఒక నమ్మకం, కాన్ఫిడెంట్. అందుకే దేవుడు కూడా అడుగుతున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనం
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సరిగా అంటే నాకు ఇలా అనిపించింది, కుదరదు. నీకు అలా అనిపించితే వాక్యం కాదు అది. వరమ ఒకటి రాశాడు పుస్తకం. ఏం పుస్తకం దాని పేరురా? నా ఇష్టం. ఎందుకు రాసావంటే నా ఇష్టం అన్నాడు అంతే. ఇంకేం చేస్తాం? ఎందుకు రాసావంటే నా ఇష్టం అన్నాడు. ఇప్పుడు వాడిష్టం వాడికి ఆత్మకథ అంటాం కదా, అది ఎవరిష్టాన్ని వాడు చెప్పొచ్చు. కానీ ఇది తండ్రిది కనుక ఆయన ఏం చెప్పాలనుకోండి అదే చెప్పాలి. ఆ మాట కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అలాగే చెప్పాలే తప్ప మన తలంపులతో ఎప్పుడు చెప్పకూడదు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. దేవుడు పిలుస్తాడు, తెల్లజాను 3 గంటలకు వస్తాడని కుదరదు. ప్రభువా ఐఎమ్ రెడీ, నా దగ్గర ఆసక్తి ఉన్నది, ఆశ ఉన్నది, తీర్చగల మనసు నీకున్నది కనుక నేను సిద్ధం, నేను రెడీ అని నువ్వే రెడీ అవ్వాలి. జాగ్రత్త పడుము. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చెప్పేశాడు. జాగ్రత్త అంటే అర్థం ఏంటి? బీ కేర్ఫుల్. రెఫరెన్స్లో ఏముందయ్యా అంటే నిత్య జీవం ఉన్నది. నువ్వు ఏమాత్రం డ్యామేజ్ చేసినా నీ వాక్యం ఆత్మకి డ్యామేజ్ అయితే రేపు నీకు అక్కడ ఉంటుంది. మరి ఏముంటుంది తెలుసా నీకు? అగ్ని ఆరదు, పురుగు సావదు. డబల్ డోస్ బోధకులకి. సంఘానికైతే చిన్న చిన్న వదిలేస్తాడేమో కానీ పాస్టర్ని వదలడు. నువ్వు వాక్యం తప్పుగా చెప్పావు అనుకో రేపు ఉంటుంది మరి, మామూలు ఉంటుంది మరి. అందుకే మీరు బోధకులు కాకుండుడి, అనేకులు బోధకులు కాకుండుడి. మీకు ఏముంది సార్? డబల్ డోస్. అది కనుక వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోవాలి. కనుక బోధకుడు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? రెండో పాయింట్ ఇది. కనుక ఇప్పుడు ఇందాక అడిగినట్టుగా యోహాను ఇచ్చిన బాప్తీసము ఎక్కడి నుండి కలిగింది యేసుక్రీస్తు అడిగారు. సమాధానం వాళ్ళు కింద ఎత్తుకున్నారు, దొరకలేదు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు అంటే దేవాలయంలో బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మనకు తెలుసు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వచ్చి ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అంటే అర్థం ఏంటి? నీకు నేర్పిన వాడు ఎవడు? నేర్పితే శాస్త్రులు నేర్పాలి. శాస్త్రులు అంటే బైబిల్ని తిరగరాసేవాళ్ళు. బైబిల్ ట్రాన్స్లేటర్ అర్థమే అట్లా. బైబిల్ అక్షరాలు ఆ రోజున పాపరస్ అట్టల మీద లేకపోతే చర్మపు కాగితాల మీద ఉండేవి కనుక అవి మడిసి 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 ఓపెన్ చేయటాన అక్షరాలు లేచిపోయాయి కనుక లేచిపోయిన వాటిని మళ్ళీ రీరైట్తో రాసేవాళ్ళని శాస్త్రులు అంటారు. బైబిల్ తిరగరాసే వాళ్ళని, దేవుడి మాటల్ని కొత్తగా రాసేవాళ్ళని. ఇది పోయింది పేపరు, మళ్ళీ ఆ పేపర్లో నుండి ఎవరు రాయాలి, వాళ్ళు శాస్త్రులు. ఇక పరిచయులు అంటే ధనాపేక్షతో దేవుడి మాటలు చెప్పేవాళ్ళు. ఇక ప్రధాన యాజకులు అంటే ఇక చర్చిలోనే కూర్చొని సమ్మగా సొల్లు వేసుకునేవాళ్ళు. అనుకుందాం కొంచెంసేపు. అంటే ఈ క్యాడర్ అంతా ఎవరయ్యా అంటే బైబిల్ చుట్టూ ఉన్నటువంటి మోకే, ధర్మశాస్త్రం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు అడుగుతున్నారు, ఈ అధికారం నీకు ఎవరిచ్చాడు? నువ్వెందుకు బోధిస్తున్నావు? నువ్వెందుకు మాట్లాడుతుంటే సరే నాకు ఎవరిచ్చారో చెబుతా కానీ నేను ఒక చిన్నది అడిగితే చెప్పగలరని అడిగి అప్పుడు వేసిన ప్రశ్నే ఇది. యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా, మనిషి నుండి కలిగినదా అని. అంతే. అంటే ప్రశ్నకి ప్రశ్న వేసాడు తప్ప సమాధానాన్ని ఇవ్వగలడు కానీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఎందుకు? ఖచ్చితంగా ధర్మశాస్త్రం బోధించేవాడికి ధర్మశాస్త్రంలో ఆయన రాక గురించి తెలిసి ఉండాలి కదా. యోహాను గారి గురించి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, అది తెలిసి ఉండాలి. అందుకని అడిగాడు దేవుడు, పరలోకం నుంచి కలిగినదా, మనిషి నుండి కలిగినదా అని. ఆన్సర్ అయితే రాలేదు కనుక అది అట్లా మిగిలిపోయింది. అంటే ధర్మశాస్త్రం మీద కూడా పట్టు లేకుండా పోయింది, మనకు అర్థమైపోయింది. ఎందుకు బాప్తీసం గురించి మనం ఆలోచించాలి. మనకేం నేర్పారు చిన్నప్పుడు? బాప్తీసం అంటే నీళ్ళల్లో మునిగి లేవటం. దాన్ని ఇంకో పరిభాషలు చెప్పాలంటే నిమజ్జనాన్ని కూడా అలాగే అంటారు. మునగటం అనేది నిమజ్జనం. ఇప్పుడు మనం నిమజ్జనం అయిపోయాం. మనం ప్రతి క్రైస్తవుడు నిమజ్జనం అయిపోయాడు, అంతవరకు తెలుసు. కానీ బాప్తీసం అనేది అంతవరకు కాదు, ఇంకా చాలా ఉన్నదని తెలియాలి. దాని అర్థం కూడా మనకు తెలియాలి. అది తెలిసే ముందు ఒక మంచి మాట చెప్తా. పాత నిబంధనలో
స్పష్టంగా వినాలి. సున్నితంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవటం చాలా క్లిష్టంగా ఉంటుంది. బాప్తిసం అంటే ఏంటో మనకు తెలియాలి. మనకు నేర్చుకున్నది ఏంటంటే అదే. కానీ పాత నిబంధనలో మోసే గారు బాప్తిసం ఇచ్చారు అని మనం కొంచెం చెప్పామనుకో, ఇదేం కొత్త బోధ, పాత నిబంధనలో మోసే గారు బాప్తిసం ఇటు ఏంటి, అప్పుడు బాప్తిసం లేవు కదా, యోహాను గారితో కదా బాప్తిసం స్టార్ట్ అయింది అంటాడు మన అయ్యగారు. అయ్యగారు మీకు బైబిల్ అంతే వచ్చు అయ్యగారు, ఎందుకంటే మీరు అయ్యగారు కాబట్టి. అది పాత నిబంధనలో మోసే గారు బాప్తిసం ఇచ్చినట్టుగా ఉంది మేఘం కింద అరణ్యంలో. మరి దాని సంగతి ఏంటి మరి? అప్పుడు బాప్తిసం లేదు, మరి అప్పుడు సున్నతి నిబంధన అంతే. దేవుడితో నిబంధన నడుస్తున్నప్పుడు ఒక రాయిని పేర్చి ఒక నిబంధన తీసుకుని వెళ్ళిపోయారు. లేదా సుంతి, మోసే ధర్మశాస్త్ర ప్రకారం శుద్ధి చేసేవాళ్ళు యేసుక్రీస్తు వారికి కూడా జరిగింది. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. సో మరి దాని సంగతి ఏంటి? మోసే బాప్తిసం ఇటు ఏంటి? అసలు ముందు మనకు బాప్తిసం తెలిస్తే కదా. మనమేమనుకున్నామంటే చర్చికి వచ్చి 4 రోజులు, ఆ శ్రమ దినాల్లో 4 రోజులు కూర్చొని, ఒక 40 రోజులు అనుకుందాం, కూర్చున్నాక అయ్యగారు తలకాయలు మొత్తం లెక్కేసి ఈ రోజు ఈ సంవత్సరం 40 తలకాయలు బాప్తిసం ముందుకున్నాయి అని లెక్క కొరకు మాత్రమే చేశారు. అది తీసుకెళ్తాడు, ఒక చెరువు లేకపోతే ఒకటి ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో మునిగేస్తాడు, ముంచేస్తాడు, అంతే, తీసుకొచ్చి వెళ్ళేస్తాడు. ఇక పట్టించుకుంటే ఇంకా అయిపోయింది బాప్తిసం. అది నీటి బాప్తిసం, అది నీటి బాప్తిసం. బాప్తిసం అంటే కొన్ని అర్థాలతో ఉంటుంది. అందుకే తెలుగు దేశ భాషలందు తెలుగు, నిజంగా తెలుగు బైబిల్ మనకు ఉంటుంది, చాలా అదృష్టం అండి. ఇంగ్లీష్లో ఏమి ఉండదు, జస్ట్ సిన్ లాంగ్ ఉంటుంది అంతే. అది పోయింది, పాపం పోయింది అంతే, ఒక మొక్కతో ఉంటుంది అది. కనుక తెలుగు అనేది ఎంత బాగుంటుందంటే నువ్వు వర్ణించే కొలది వర్ణనగా ఉంటుంది. కనుక బాప్తిసం అనే దానికి డెఫినేషన్స్ పాప క్షమాపణకు గుర్తు, ద సింబల్ ఆఫ్ లెసన్. పాప క్షమాపణగా అపాలసిన కొంచెంసేపు అని పాప క్షమాపణకు గుర్తు. అంతేకాదు యేసుతో కొత్త జీవితం. ఎన్ని అర్థాలు చూడండి అక్కడ. ఇక మనకు తెలిసిందే, నీటిలో మునగటం, లేవటం. అంతేకాదండి, అంతేకాదు అందరూ సమానమే అనే ఒక సంకేతాన్ని పంపాలి సంఘంలో. అందరూ సమానమే, ఏకాత్మతోనూ ఏకతాత్పర్యముతోనూ మేమందరము కలిసే ఉన్నాం. కానీ ఈ రోజున లేదు, అందరూ సమానం ఎక్కడుంది? రమేష్ రెడ్డి పాస్టర్ ఉంటుంది అక్కడ, అది సమానం ఎలా అయింది? ఇప్పుడు ఆయన ఎవరు? రెడ్డి గారు, ఈయన చౌదరి గారు, ఆయన నాయుడు గారు, మరి మేమెవరు? అందరూ సమానమే కదా ఇక్కడ. మళ్ళీ మధ్యలో తోక ఎందుకు వచ్చింది? కోదండరామ్ గారు ఎవరో తెలుసు మనకి, జాక్ డైరెక్టర్, ఒకప్పుడు తెలంగాణ జాక్ డైరెక్టర్ రెడ్డి. కానీ ఒకటి అన్నాడు ఆయన, నేను అది పెట్టుకోవటం వల్ల నాతో పిల్లలు మంచిగా ఉండలేరు, వాళ్ళు నాతో అంత ప్రేమగా ఉండలేరు, కనుక నాకు ఆ తోకొద్దు, అందుకే కోదండరామ్ అన్నాడు అంతే. కోదండరామ్ రెడ్డి అని పేరు అసలు యాక్చువల్గా. ఒకప్పుడు ప్రారంభంలో తెలంగాణకి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యాడు కోదండరామ్ రెడ్డి. రెడ్డి లేదు అక్కడ, క్రైస్తవుడు కూడా కాదు ఆయన. అలాంటి ఆయనే అందరి పిల్లలు సమానంగా ఉండాలని, జాతులు ఉండకూడదని రెడ్డి కట్ చేసుకుంటే పాస్టర్ గారు పెట్టేస్తారు అంతే. బాప్తిసం అంటే అది వదిలేయాలరా నాయన. అందరూ సమానమనే ఒక దాన్ని తీసుకురావాలి. అది అందరూ సమానమనే ఒక దాన్ని బలంగా తీసుకురావాలి. అది మిస్ అవుతుంది. మేమందరము సమానమే, సంఘములో ఉన్న మేమందరము, క్రీస్తు రెక్కల కింద ఉన్న మేమందరము సమానమే అనే సంకేతాన్ని లోకానికి పంపాలి. అంటే కులాలు మతాలు ఏమి ఇక్కడ లేవు. ఇది బాప్తిసంలో ఒక భాగం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నమ్మకం. నేను పోతే ఖచ్చితంగా ప్రభు కాడికి పోవటానికి ఇది ఒక మంచి మార్గం, నమ్మకం. అదే ఆ మాట కూడా బైబిల్లో చూద్దామా? 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనము. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను అది
ఒక్క ఆత్మ, మనందరం ఒక్కటే. ఒక్క శరీరాన్ని, ఒక్క ఆత్మను పానం చేసిన వారిగా ఉన్నాము, బాప్తీసం పొందిన వారిగా ఉన్నాము. అంటే కుల మతాల విభేదన లేకుండా సంఘములో అందరము క్రీస్తు పిల్లలమే అనే ఒక సంకేతాన్ని ప్రపంచానికి పంపాలి. ఇది బాప్తీసంలో ఇండెప్త్ భాగం. ఏడకొచ్చినా కూడా కులాలు ఉంటాయి, ఏడకొచ్చినా కూడా వ్యత్యాసాలు ఉంటాయి, ఏడకొచ్చిన తర్వాత కూడా రకరకాలు ఉంటాయి. ఇంకెందుకండి క్రైస్తవ్యం? ఇంకా లోకంలో ఎలాగో ఉంది, ఏడకొచ్చినా కూడా ఎందుకు అది కంటిన్యూ అవుతుంది? తెలిసిన తర్వాత కూడా పెట్టుకున్నామంటే మనం ఏం చేయలేము. ఇంకా అది ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పొజిషన్ ఆయన చూడాలి ఇప్పుడు, అందుకే అది పెట్టుకుంటాడు. అందుకని మనం మంచి లగ్జరీ సూట్ ఇస్తాం, రూమ్ ఇస్తాం, ఇద్దరు పరిచారకులు పెడతాం. పాస్టర్ గారు దేవుడి కంటే గొప్పగా సమ్మతికి వచ్చి అడవులు పెడతాం మనం. అది ఇద్దరు పోతే కానీ రాడు స్టేజ్కి కలిగి తెలుసా మీకు? పాస్టర్ గారు ఒక రూమ్లో ఉంటాడు, కబురు ఎట్టాలి 10 సార్లు, అయ్యగారు రెడీ అయ్యారా అని. అసలు రెడీ అవ్వాల్సినారు. నేను ఏ సభలకు వెళ్ళినా ఫస్ట్ సంఘంతో పాటు నేను కూర్చుంటాను చైర్లోకి వెళ్ళి. అడుగుతారు, అయ్యగారు మేము పిలుస్తుంగా స్పెషల్గా. వద్దురా నాయన, మీ స్పెషల్ నాకు వెనకాల తోడుతుంది, నాకు వద్దని చెబుతాను. నేను సంఘంలో కూర్చొని వింటా, నన్ను పిలిచినప్పుడే పోతా. అప్పటిదాకా వాళ్ళు వాడేవి మొత్తం చూస్తూ ఉంటా. ప్రత్యేకించి పిలవాలా వస్తుంటే దరి వేయాలి. ఇంకంతే తీన్మార్. దీన్ని ఏమంటారు? కనపరుచుకోవటం అంటారు. మరి వాక్య విరుద్ధం అది. యేసుక్రీస్తు వారికి అపోస్తులకి ఏడలేదు ఆ సన్మానం. పాపాలు జనాలకి వెళ్ళారు, కూర్చున్నారు, చుట్టూ ఉన్నారు, వాక్యం చెప్పుకున్నారు, స్థిరపరిచారు, ఆత్మలు కట్టారు, వెళ్ళిపోయారు. ఈరోజు నట్ట కాదు, ఎంత బెల్లప్పిస్తే అంత గొప్ప పాస్టరు. రేపు ఉంటుంది మరి మీకు అది సొరకాయ కోత. ఎందుకంటే వాక్యం అనేది ఎంత గొప్పది. నిత్య జీవాన్ని దూరం చేస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి? మనం 60 ఏళ్ళ గ్యారంటీ లేదు, 50 దాటిని అంటే ఈ పళ్ళు ఊడిపోతాయి, మొక్క బొక్క నవలేము. ఇంకెందుకండి బతుకు? తింటే అరగదు, మొత్తం సర్వరోగాలు వస్తాయి ఒంటికి. ఒక పక్క అలసరు, ఒక పక్క టీవీ, ఒక పక్క దగ్గు, ఒక పక్క రకరకాలు వచ్చేస్తుంటాయి, షుగరు. ఇలాంటి ఈ దరిద్రపు దేహానికి ఇంత ప్రెస్టేజ్ అవసరమా? అది కనుక యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము ఒక్కడైన దేవుళ్ళలోంచి అందరం వచ్చి ఒక్కటిగా ఉండాలని కోరుకుంటే సంఘాన్ని విడమరుస్తుంది. బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి, ఒక్క అన్నాడు. అందరం ఒకటే. ఎందుకు చెప్పాను? ఇది బాప్తిసంలో ఒక భాగం. బాప్తిసం గురించి నీకు తెలిసింది వేరు, దేవుడు చెప్పాలనుకున్న వేరు. కనుక ఇది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు బాప్తిసం మోషే గారి ద్వారా జరిగిందని రాయించాడు. రాసింది ఎవరో, చెప్పింది ఎవరో? పౌలు గారు. పౌలు గారు చెప్పారంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వాస్తవమే చెబుతాడు. ఇంతకు మోషే గారు ఇచ్చినట్టుగా ఎక్కడ 39 పుస్తకాలు లేదుగా. ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి వాటిలో పాత నిబంధనలో ఎక్కడా లేదుగా. బాప్తిసం అనే పదమే వాడ్డా కదా. కానీ పౌలు గారు దాన్ని ఎందుకు పరిశీలన చేశాడో తెలియాలి. బాప్తిసం గురించి తెలుసుకోవాలి కదా. మరి 1 కొరింథీ 10:2 అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. ఎక్కడిది? ఐగుప్తు నుంచి రిలీజ్ అయ్యి పాలస్తీనాకు వస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని ఒక్క ఓళ్ళు చెప్పేశాడు. మోషేను బట్టి, యోహాను బట్టి నీటి బాప్తిసం పరిచయమైంది లోకానికి. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. బాప్తిస్మం అనగా నీటిలో ముంచి లేవటం. మరి అప్పుడు బాప్తిసం లేదు కదా. ఇప్పుడు ఇది అడిగామనుకో, ఇవి కొన్ని దైవ రహస్యాలండి, మన వల్ల కాదు అంటారు కాపర్ గారు. బైబిల్ అనేది ఓపెన్ సార్, దైవ రహస్యం ఉండదు. ఇంకా అది క్రీస్తు వచ్చిన తర్వాత జ్ఞానం అనేది పరిపూర్ణంగా లోకానికి వచ్చేసింది. ఇంకా మర్మం ఎక్కడుంది? ఇట్స్ ఓపెన్. మర్మం అంటే నీకు అర్థం కావాలని చెప్పడానికి మరొక వాడక పదమే మర్మం. కనుక మోసే కాలంలో బాప్తిసం లేదు. మనకు వచ్చే ఆలోచనలో మోసే కాలంలో బాప్తిసం లేదు. అక్కడ ఏమంటారు తెలుసా? మోషేను బట్టి మేఘములోను, ఈ పాయింట్ ఒకటి చేద్దాం. మోషేను బట్టి సముద్రములోను, ఈ పాయింట్ చేద్దాం. బాప్తిసం పొందిత్రి అనేది అర్థంతో కూడుకుని వస్తుంది. ఎందుకంటే 160
120, 120, 160 ఏదమ్మా? 119, 160 కీర్తనలు 119, 160లో నీ వాక్య సారాంశము సత్యము. 3, 9, 13 మత్తయి సువార్తలో భావము తెలియాలి, సారము తెలియాలి. అది కూర ఎలా ఉంది, సవి సారం లేదు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఉప్పు లేదు. ఉప్పు అంటే ఎవరు ఇంతకీ? నువ్వు లోకానికి ఉప్పు అయి. మత్తయి 3, 13, 6, 13, 5. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనుక సారం లేదు. సారం అంటే అది కలిగి ఉన్నటువంటి రుచి లేదు. కనుక నీ వాక్య సారము సత్యము. వాక్యంలో సారం ఉంది, అది రుచి ఉందా పసి ఉందా తెలియాలి మనకి, అది నిజం అన్నాడు అక్కడ. కనుక ఇప్పుడు సారం తెలియాల. మోషేను బట్టి మేఘములోను, మోషేను బట్టి సముద్రములోను బాప్తిసము పొందిరి. మోసే కాలంలో బాప్తిసం లేదు, పాత నిబంధనల పదవే లేదు అంటే పైన సంగతులను మీరు పైనే సారాలు చూడట్లేదు, భావాలు చూడట్లేదు, భావజాలం జనానికి అందించటం లేదు. లేఖనం చూస్తారు అంతే, పైన రిఫరెన్స్ లేదు అంతే. రిఫరెన్స్ లేకపోతే దాంట్లో సారం ఏదో ఉంది కదా, సారం ఉంది కదా. కనుక మోసేని బట్టి మేఘాల్లో ఎలా తీసుకున్నాడో మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం మోసే కాలానికి వెళ్ళాలి. అంటే క్లూ ఇస్తున్నాడు, మోసే కాడికి వెళ్ళు, ఆన్సర్ దొరికింది. అక్కడ బట్టలు బాగుంటాయండి అన్నాం అనుకో, ఎక్కడ అదేనండి ఓల్డ్ సిటీలో కోటిలో బట్టలు బాగుంటాయని అనుకో, ఇప్పుడు వెళ్తాం, వెళ్ళి వెతుకుతాం ఓల్డ్ సిటీ ఎటు వెళ్ళా, ఇదంతా ఓల్డ్ సిటీయే, కోటి ఎక్కడ పలాసు అంట, ఇక్కడ మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి, నలుగురు అడిగా ఇప్పటికే. కనుక దేవుడు చెప్తున్నాడు మోసేని బట్టి అన్నాడంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలయ్యా నువ్వు అంటే మోసే కాడికి వెళ్ళాలి. మోసేవారు ఎక్కడున్నారు? ఆయన పుట్టికి ఎక్కడ ప్రారంభం? నిర్గమకాండం. కనుక అక్కడి నుంచి తిరిగేసుకుంటూ రావాలి. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళకపోతే దొరకడు కదా. 13వ అధ్యాయము 21వ వచనము నిర్గమకాండము. మోసే కాడికి వెళ్ళమంట కదా, వెళ్దాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకును రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను ఎవరున్నారో తెలుసా? నిర్గమ 13:21 మేఘ స్తంభములోను అగ్ని స్తంభములోను ఉండి. ఇప్పుడు మేఘ స్తంభాల్లో అగ్ని స్తంభాల్లో ఉన్నది ఎవరు? దేవుడు. వారికి ముందుగా నడుస్తున్నాడు అంటే దేవుడు బానిసత్వ విముక్తిగా చేసి, చర విముక్తి అంట కదా, దేవుడు నడుస్తున్నాడు. మరి డైరెక్ట్గా నడవచ్చుగా, మరి మేఘం అన్నాడు ఎందుకు, అగ్ని స్తంభం అన్నాడు ఎందుకు? నువ్వు కొండవే, ప్రశ్నించకూడదు అంతే. నువ్వు నడుస్తుంటే పగల మేఘాల రూపంలో నిన్ను నడిపిస్తున్నాడు చల్లగా. రాత్రిపూట చీకట్లు నడుస్తున్నావు కాబట్టి వెలుగు అగ్నిస్తంభం నడిపిస్తున్నాడు. దాంట్లో ఉండి అంటే అర్థం ఏంటి? ఆరిపోకుండా, మేఘము తొలగిపోకుండా కింద నడుస్తుంటే అమ్మయ్య మేఘం వచ్చింది, ఎండాకాలం అనుకుంటాం మనం, మేఘం వచ్చింది అంటే 2 సెకండ్ల మేఘం వెళ్ళిపోద్ది పక్కకి, మళ్ళీ కాలు కాలుతాయి. కానీ 40 సంవత్సరాలు పగలో రాత్రి అగ్నిస్తంభముగా మేఘములో ఉండి ఆ మేఘాల కింద నీడలో వెలుగులో నడిపిస్తూ సాగించాడు. ఒకటి అర్థమైపోయింది మనకి. రెండోది 78:13 కీర్తన. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అడ్డం నడిపించను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. అంటే 1 కొరింథీ 10:12 చెప్పబడింది ఏంటయ్యా అంటే మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. నేలను నిలిపి నడిపించాడు ఒక సందర్భంలో, ఇంకో సందర్భంలో మేఘములో ఉండి అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఆయనే ఉండి నడిపించాడు. కనుక దేవుడు మోసే ద్వారా వీళ్ళు నడిపించాడు అన్నది మనకు అర్థమైంది. కానీ దాన్నే పౌలు గారు అంటున్నారు బాప్తీసం పొందారు అని. బాప్తీసం పొందటం అంటే
దేవునితో నడుచుట. అందుకే హనోకు దేవునితో ఎలా నడిచాడు? 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం బాప్తీసములో ఒక భాగం. బాప్తీసం అంటే నువ్వు నీటిలో మునగటం ఒక్కటే తెలుసుకున్నావు, కానీ దేవునితో నడవటం కూడా బాప్తీసం కిందే వస్తుందని కొత్త నిబంధనలో ఒక క్రొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు పౌలు గారు. మోసేని బట్టి నాయకుడు మోసేని బట్టి నడుస్తున్నారు. పగలేమో ఎండదగలకుండగా, రాత్రేమో వెలుగునిచ్చుకుంటూ దేవుడు ఉండి నడిపిస్తున్నాడు. మోసేని బట్టి బాప్తీసం పొందారు చెప్తున్నాడు. అంటే మనల్ని ఏదో ఆలోచింపజేస్తున్నాడు కదా. యోహాను గారికి రావాలంటే ఇవన్నీ మనకి తెలియాల్సిన అవసరం ఉన్నది. కనుక బాప్తీసం అనే అర్థములో విడిచిపెట్టుట, మునుగుట, విడిచిపెట్టుట, ఇది కూడా వస్తుంది. విడిచిపెట్టుట. ఏం విడిచిపెట్టారు? ఐగుప్తులు విడిచిపెట్టారు, పాలస్తీనాకి నడుస్తున్నారు. ఐగుప్తులో ఏముంది? ఆచారాలు, విగ్రహ ఆరాధన ఆచారాలు, సకల దుష్ట కార్యక్రమాలు, ఇవన్నీ కూడా వీళ్ళల్లో భాగమై మిళితమై ఉన్నవి. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఉండవండి, ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టి దేవుడు చెబుతుంటే మోసే గారి ద్వారా అలా వెళ్తున్నారు. దెబ్బ తగలకుండగా, కాళ్ళు వాయకుండగా, బట్టలు పిగలకుండగా 40 సంవత్సరాల అరణ్యములు నడిపించాడంటే ఎండ తగలకుండగా వెలుగులో దేవుడితో నడవటం బాప్తీసం. విడిచిపెట్టడం బాప్తీసంలో భాగమే. మునగటం బాప్తీసంలో భాగమే. సంఘములో కులమత భేదాలు లేకుండా కలిసి ఉండటం కూడా బాప్తీసమే. చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకం వచ్చిందని ఒక నమ్మకం కూడా బాప్తీసంలో భాగమే. ఇన్ని నానా అర్థాలు ఉన్నాయి తెలుగులో. అందుకే బైబిల్ అంత గొప్ప తెలుగు బైబిల్. మరి ఇంగ్లీష్లో అర్థాలు ఉండవు. బ్యాప్టిజం ఉంటే ఒకటే ఉంటుంది, ఇంకంతే. బుడింగ్ డిడింగ్ అని అంతే. కానీ ఇన్ని అర్థాలతో బైబిల్ ఉంది తెలుగు. అందుకే ప్రపంచ తూర్పు జ్ఞానం ఎక్కడుందో సార్? జ్ఞానం ఎక్కడుందో సార్? తూర్పు దేశాల్లో ఉంది. 7 ఖండాల్లో, ఆసియా ఖండాల్లో, 56 దేశాలలో భారతదేశం కూడా ఒకటి ఉంది. ఈ ఆసియా ఖండంలోనే క్రీస్తు పుట్టాడు అంటే తూర్పు దేశంలో క్రీస్తు పుట్టాడు. మన దాంట్లో ఉంది భారతదేశం. 56 దేశాల కలయిక ఆసియా ఖండము. దీంట్లో భారతదేశం కూడా ఉంది. 7 ఖండాలు, ఒక ఖండం ఆసియా ఖండము. ఆసియా ఖండంలో ఆయన పుట్టాడు, అది తూర్పు దేశం. కనుక తూర్పు దేశపు జ్ఞానం అనే పదప్రయోగం అందుకే జరిగింది. అక్కడ జ్ఞానం ఇక్కడ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనకి 1 కొరింథీ 10:12 ఏం చెప్పాలనుకున్నాడో మనకు అర్థమైపోయింది. దేవునితో నడుచుట బాప్తీసం అంటే. ఇప్పుడు యోహాను ఇచ్చు బాప్తీసం గురించి ముందుగా మనకు తెలియాలి, దేవుని ప్రవచనం తెలియాలి. యోహాను గారు అనగానే జకరియా, ఎలిజబెత్ కొత్త దంపతులు, సేవ చేసేవాడు, నోరు పోయింది, మొగోడైపోయాడు, ఈ కాదు ఇక్కడ. ఇది ఎప్పుడు తెలిసిందే. ఎలిజబెత్ గారు గర్భం ధరించగానే మరియ గారు ఉరికొచ్చారు, అన్నాలు పెడితే లోపల పెట్ట టింగు అన్నాడు, ఇది కాదు ఇక్కడ. ఇది ఎప్పుడు విన్నదే మన సంఘంలో. కనుక బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి ఈయన లోకానికి రావడానికి ముందు దేవుడు ఎవరైనా తెలియాలి. ఎందుకు? యేసుక్రీస్తు వారు అందుకే ప్రశ్నించారు ధర్మశాస్త్రోపదేశకుల్ని, యోహాను ఇచ్చి బాప్తిజం ఎక్కడి నుంచి కలిగింది అన్నాడు. అంతే. ధర్మశాస్త్రంలో ఉంది కదా. అంటే మీకు ధర్మశాస్త్రం చదవలేదా? పాత నిబంధన ఉంది కదా, పాత నిబంధన తెలీదా? చదవలేదా? మరి ధర్మశాస్త్రం తెలియనప్పుడు, ధర్మశాస్త్రంలో రాయబడ్డ సంగతులు మీకు అర్థం కానప్పుడు యోహాను బాప్తిజం గురించి లోకానికి ఎలా పరిచయం చేస్తారు మీరు? అసలు యోహాను మీరు పట్టించుకుంటే కదా. అంటే ధర్మశాస్త్రంలో మీరు వీకు అని చెప్పాడు. కనుక ముందు బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి దేవుడు ఏమనుకున్నాడో తెలియాలి మనకి. భూలోకానికి వచ్చినాక అందరూ చెప్తారు, ఆయన తేనె మిడతలు తిని అడవిలో పెరిగాడు, రోమాల బట్టలు వేసుకున్నాడు, ఇది అందరూ చెప్పేదే కదా. వచ్చినాక కనబడిన తర్వాత మన మధ్య ఉన్నప్పుడు దాని సంగతులు చెప్పడం చాలా ఈజీ. రానప్పుడు, కనిపించినప్పుడు, రాక గురించి రాయించిన సంగతులు రాయబడిన గ్రంథములో లిఖితమై ఉన్నప్పుడు అర్థం చేసుకోవటమే కష్టమైంది ఇక్కడ.
కనుక మనం అది చూడాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం పెళ్లి చేసేటప్పుడు, అబ్బాయి క్రాఫ్ వేయించండి, ముద్దుగుండు బాగానే ఉండవు. ఆ నిర్ణయించాడు క్రాఫ్, మొన్నటిదాకా బాగానే పెంచాడు, పెళ్లి చూపులు అంటే క్రాఫ్ వేయించాడు. బాడీకి టెంకరింగ్ చేయించాడు గట్టిగానే, అది మసాజ్ గిసాజ్ చూడగానే మంచి ఫిట్గా కనపడతాడు, కానీ మొత్తం లొట్టే ఏం లేదు అక్కడ. ఆ 4 రోజులు పెట్టుకుంటాడు, తర్వాత మాత్రం ఉంటుంది. ఇదే మనం చూసేది. ఆడి గుణం ఏంటి, ఆడి ఆలోచన ఏంటి, ఆడి పిల్లనెత్తి ఎలా చూస్తాడు, రక్కి రాకాసి రంపాన పెడతాడా, లేకపోతే వాడి ఇంట్లో అమ్మలాగా చూస్తాడా, వాడి ఇంట్లో బిడ్డలాగా చూస్తాడా, వాడు ఎలా చూస్తాడు, నా బిడ్డను వాడి చేతిలో పెడితే ఎలా ఉంటుంది. ఇన్ని కాన్సెప్ట్లతో మనం వెళ్ళాలి అక్కడికి. ఈడు చోటు బాగుంది, ఐటీ వెయిట్ బాగుంది, వయసు సెట్ అయిపోయింది, పొలంగా గట్రా బాగానే ఉంది, ఇచ్చేద్దాం, రేపు ఇచ్చి పడేస్తారు అంతే. ఇంకా రోజులు తీరిపోద్ది, జీవితాంతం ఏడటం ఇంకా మనం. అందుకే గుణం కావాలన్నదంతే, గుణం కావాలి. గుణం ఉంటే చాలు, అదే కోట్ల విలువ. కనుక యోహాను గారి గురించి మనం బయటకు వచ్చినాక చెప్పేది కాదు, రాకముందు ధర్మశాస్త్రంలో ఆయన ఏం రాయించుకున్నాడో తెలియాలి. అది తెలిస్తే అప్పుడు తెలిసిపోతుంది మనకు ఎవరు ఇచ్చారో బాప్తిస్మం అనేది కదా. అక్కడికి వెళ్దాం, ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది అంత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి, వాటి అర్థాలు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అందుకే ప్రశ్నించాడు యేసుక్రీస్తు వారు. అది అడగాలి మనం. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి దేవుడు ముందుగా ఏమి రాయించుకున్నాడు, క్రీస్తు కంటే ముందు వచ్చాడు కదా, మరి ఏమి రాయించుకున్నాడు ఆయన గురించి ఇక్కడ తెలియకూడదు, అక్కడ తెలియాలి. కనుక వాళ్ళు ఇక్కడ చూశారు కాబట్టి జనం ఎలాంటి రాళ్ళతో కొడతారు, అలాంటి ఎందుకున్నప్పుడు ఆయన అంటాడు, జనం ముందు పరువు బద్ది, కొట్టి చంపుతారు, పరువన్న బద్ది, ఎందుకు వచ్చిన గోల న్యూటల్ మాట్లాడుతున్నారంటే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుటంటే అర్థం ఏంటి? సెట్రాయిట్. అది మనం టీచర్ ఏమంటుంది ఫస్ట్ రాగానే సెట్రాయిట్. ఆ పదంతో స్టార్ట్ చేస్తారు. ఏ టీచర్ అయినా బెత్తం తీసుకొని బల్ల మీద పేపర్ ఒకటి మిగిలింది ఫస్ట్ సెలాన్స్ సెట్రాయిట్ అంటుంది అంతే. అప్పుడు తను ఏం చెప్పాలనుకున్నదో అప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది. లేకపోతే పోరగాలు పెన్ను కూడా చెవులో ముక్కులో విడుగు తిప్పుకుంటారు, మాట్లాడుతుంటారు. తెలిసి ఇవన్నీ టీచర్కి. కనుక ముందు భయపెట్టింది అంటదంతే. దేవుడు కూడా అదే ఆలకించుడి. అక్కడ మనం ఆగాలండి. ఆలకించమన్నాడు ఏంటి, మనం ఎలాగ ఆలకిస్తాం కదా. మనసు ఎక్కడో మనిషి ఎక్కడ అట్టుండొద్దు, ఇక్కడే ఉండు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. రాజమార్గం చూసారా, ఆ పదం చదవండి ఎంత బాగుందో. ఎన్నిసార్లు చదువుకుంటామండి మనం ఈ మాటని. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, ఎలా అంటే అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యములో అంటే, అరణ్యం అంటే లోకం, చీకటన్నా లోకమే. క్రొత్త నిబంధన అర్థాలు చెబుతున్నాడు. లోకం ఓకే. సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము. మా దేవుని ఓన్ చేసుకుంటే మా, ఓన్ చేసుకోకపోతే మీ. అమ్మాయి అండి అంటే అర్థం ఏంటి, మనం ఓన్ చేసుకోలేదు, అదే ఓన్ చేసుకుంటే మన అమ్మాయి అంటాం. మన అమ్మాయి అంటే ఓన్ చేసుకున్నట్టు. మీ అమ్మాయి చూసినా అంటే అర్థం ఏంటి, ఓన్ చేసుకోవాలి మనం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వా 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 దూరం. ఓన్ చేసుకుంటే మన పిల్లలున్నారు చూసావా, మన అంటే ఓన్ చేసుకున్నట్టు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు యెషయా గారి ద్వారా రాయించమాట, మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. రాజమార్గం ఎందుకన్నాడు, రాజమార్గం ఎందుకన్నాడు? రాజమార్గము సరళము చేయుడి. ఒకడు అడవిలో ప్రకటిస్తున్నాడు ఏమన్నా అంటే మార్గము సిద్ధపరచుడి. ఫస్ట్ చెప్పేశాడు, అరణ్యములో యెహోవాకు మార్గము. మార్గం అన్న తర్వాత కూడా ఎడారిలో మా దేవుని రాజమార్గం అన్నాడు ఏంటి మళ్ళా. నేను ఇలా ఆలోచిస్తానండి బైబిల్ని, అందరిలాగా అట్టేవారంగా చదవను బైబిల్ అసలు. నేను ఇన్ని ఒక్క పదాన్ని ఇన్ని వేరియేషన్స్తో ఎందుకు పరిచయం చేస్తున్నాడు? ఇన్ని మార్గం అంటే అర్థం ఫస్ట్ చెప్పేశాడు, యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచుడి, అయిపోయింది. మరలా ఎడారిలో, ఎడారన్న లోకమే. ఎడారంటే అర్థం ఏంటి, ఆడ పంటలు పండవు, మరి
ఎడారిలో ఏముండితే మొత్తం ఇసుకే ఉంటుంది, కాలిపోతాం అంతే, కాలిపోతాం. ఫలింపు లేనిది ఎడారి, నీటి చుక్క లేనిది ఎడారి, జీవజలం లేనిది ఎడారి. ఎడారిలో ఒక సుక్క దొరికితే చాలండి బాబు. రాజస్థాన్ ఎడారిలో ఎక్కడో ఎంత సెలవు ఉంటుంది, దానికి బిందెలు పట్టుకొని 4 మైళ్ళు నడిచి తీసుకొచ్చుకుంటారు నీళ్ళు. మనమైతే లొట్లటా వారబోతాం, కాళ్ళు గడిగితే 2 బకెట్లు అయిపోతాయి మనకు తెలియదు నీటి విలువ. ధారాళంగా వాడుతుంటుంది, ఎందుకంటే పట్టించుకోం. ట్యాప్ ఏమైనా మనం పోతుంటే, వాటర్ పోతుంటే ట్యాప్ ఆపి తిప్పుతామా? నేను ఆపుతానండి, బండి ఆపి ఖచ్చితంగా దాన్ని కట్టేస్తా. నేను చూస్తూ ఉండలేను, ఎందుకు మరి వాటర్ పోతే అలా వదిలేస్తుంటే మనకెందుకు పారిపోతనే అంటాం అంతే. మనం నీటి విలువ తెలియదు మనకి. ఎవరికి తెలిసిద్దయ్యా అంటే వాడికి తెలిసిద్ది. లోకం అనే ఎడారిలో జీవజలం అనే దేవుని మాట తెలియక ఎందరో ఉన్నారు. ఈరోజు నువ్వు ఏం చేస్తావు అడుగుతున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడని దాంట్లో ఉందా? ప్రశ్న ఏం కనపట్ల అక్కడ, కానీ అలాగే కనబడుద్ది. రాజమార్గము సరళము చేయుడి. రాజమార్గం అంటే అదే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనము స్పష్టంగా ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథము 35 అన్నదినమా 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. రాజమార్గం అంటే పరిశుద్ధ మార్గము. పరిశుద్ధ మార్గం అంటే 14వ యోహాను సువార్త, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై. ఎంత తెలియాలండి బైబిల్ చెప్పాలంటే. ఎక్కడా కూడా ఆత్మ సంబంధమైన సంగతులతోనే చూడాలి తప్ప నువ్వు మధ్యలో మల్లెట్టేస్తారు, దండ కట్టేస్తారంటే కుదరదు. ఇక్కడ మల్టిపుల్ ఫ్లవర్స్ అనేవి చూడటానికి బాగుంటాయి, కానీ ఇక్కడ పనిచేయదు అది. కనుక ఎక్కడికి వెళ్ళాడు చూడండి, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. ఆ మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. అది మార్గము పోవు ఏర్పరచబడును. 3 లైనను దారిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. ఎవడైనా ఎడారిలో దేవుని మాట, లోకములో దేవుని మాట లేక నడుస్తున్న వాడికి శరీర సంబంధమైన బోధ కాకుండా ఆత్మ సంబంధమైన బోధని లేట్ అయినా పర్వాలా అందించగలిగితే ఒక్కసారి వాడు వస్తే వాడు ఖచ్చితంగా నిలబడతాడు. ఇంత కష్టం ఉంది అక్కడ. రాజమార్గం అంటే అంత కష్టంగా ఉంటుంది. మార్గం ఏంటి ఈజీ అండి, అడవిలో మార్గం ఏంటి నడిచిపోతే అయిపోతుంది అంతే. ఒక అడుగు అట్టేటట్టు వెళ్ళిపోతుంది. అదే ఒక డబుల్ రోడ్ వేయాలంటే, అడవిలో డబుల్ రోడ్ వేయాలంటే సింగిల్గా ఇంత చేసి నడవటం ఈజీ. అడవిలో ఏదైనా అడ్డం వస్తే కాలు అట్టేస్తాం. కానీ డబుల్ రోడ్ వేయాలంటే ఎంత కష్టం. రాజమార్గం అంటే డబుల్ రోడ్ లాంటిది. మార్గం అంటే అలా వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే పైపైన వెళితేనే కుదరదు నాన్న, పైపైన వెళ్ళిన నీవు దాన్ని బట్టి రాజమార్గాన్ని వెయ్యి అన్నాడు. యేసు గురించి చెప్పడం అంటే పైపైన చెప్పడం కాదు నాన్న, ఆత్మ కూడా చెప్పు అని చెబుతున్నాడు అక్కడ టోటల్గా. అది కనుక అడవిలో యోహాను గారి గురించి ఆనాడు ప్రవచనం మాట్లాడుతూ ఒకడు ప్రకటిస్తున్నాడు, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. దేవుళ్ళకి వచ్చే ముందు చెప్పండి, వచ్చిన తర్వాత రాజ్య మార్గాన్ని వేయండి. అంటే లోతైన సంగతులతో ప్రతి ఆత్మకి మీరు వాక్యాన్ని అందించండి. ఎందుకంటే దానిలో నిత్య జీవము ఉన్నది, అది అందకపోతే పోతాడు. ఇది ప్రవచనం. ఇదే ప్రవచనం మనకు నెరవేరింది, మనకు తెలుసు. కొన్ని చూద్దాం. 7:27 లోకసువార్త. యోహాను గురించి ప్రవచనం, అది నెరవేరిన విధానం చూద్దాం. 7:27 లోకసువార్త. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడిన అతడే ఈ యోహాను. అది చెప్పేసి చూసారా, క్లారిటీ వచ్చేసి మనకి కన్ఫ్యూజన్ లేదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనములో
యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళం చేయడి అని చెప్పినటువంటి ఆ స్వరం ఎవరి గురించి అయ్యా అంటే ఇదిగో యోహాను గురించి. ఆయన యోహాను. ఈ యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో రాజమార్గం సరళం చేయడి అని ఎవరైతే పలికారో ఆయన ఎవరయ్యా అంటే స్పష్టంగా మనం చెప్పిన మాట ఏంటంటే ఆయన యోహాను. యోహాను యోహాను సో ప్రవచనం అనేది యోహాను గారి గురించి అని స్పష్టంగా అర్థమైపోయింది, క్లియర్ కట్. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 21:32 డైరెక్ట్ అయిపోయింది పదం. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను. ఏ మార్గము? ఇందాకేమన్నాడు? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎవరన్నారు ఈ మాట? ప్రవచనకారుడు. ఎవరి గురించి రాశాడు? యోహాను గారి గురించి. ఏమని రాయించాడు? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయడి అని ఒక ఆయన ప్రకటిస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే లోకాసువార్త 7:27లో యోహాను వెళ్ళిపోయింది. సో ప్రవచనం క్లియర్ కట్. ఆ యోహాను ఏమంటున్నాడయ్యా అంటే యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాడు. నీతి అంటే క్రీస్తు. ఎక్కడికి లింక్ వెళ్తున్నా చూడండి, బాగా పాయింట్ గుర్తు చేసుకోండి. నీతి అనగా క్రీస్తు. ప్రవచనం రాసిన ఆయన యెషయా, ప్రవచనం రాయించిన ఆయన దేవుడు, ప్రేరేపణ కలిగించిన ఆయన పరిశుద్ధాత్ముడు. సో ఇవన్నీ మనసులో పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ ఇవి కావాలి మనకి. అంటే ఇంత జాగ్రత్తగా కూర్చగలిగితే వంట వండాలంటే ఎంత కష్టం బ్రదర్. దినుసులు ఎన్ని రకాలు వేస్తారు? 15 రకాలు వేస్తారా? ఇలా ఉంటుంది. ఇవన్నీ అక్కడక్కడక్కడక్కడక్కడ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో ఆ టొంగి అది తీసుకొని, ఇటొంగి ఇది తీసుకొని, ఇటొంగి ఇది తీసుకొని, ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేయాలి. మళ్ళా అది లాస్ట్లో కారం వేస్తామంటే కారం వస్తుంది ఇచ్చేద్ది. కనుక కారం మరగడానికి టైం ఉంటుంది, కనుక కారం ముందేసేస్తాం. ఉప్పు సర్వ తర్వాత తీసుకోవచ్చు. అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లో ఏం వేయాలో అవి మొత్తం ఎప్పుడు ఏది వేయాలో అప్పుడే వేయాలి. ఇది నేర్చుకోవాలి, ఆలోచన చేయాలి. తిన్నవాడు కూడా అబ్బా బాగుందని మూతి తోడవాలి తప్ప ముఖం ఇవ్వకూడదు. ఏమన్నారని అనకూడదు మనల్ని. ఇంకోసారి వాడు రావాలి, లాగేవాడు మనసు ఇటు రాగానే మనం వాటకు వచ్చేయాలంతే వాడు. అట్లా ఉండాలి. అందుకే ప్రవచించింది ఎవరయ్యా అంటే యెషయా గారు, చెప్పింది ఎవరయ్యా అంటే దేవుడు, ప్రేమను కలిగించింది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు లోకానికి వచ్చిన ఆయన దేని గురించి మాట్లాడుతున్నాయంటే నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను. నీతి అనగా క్రీస్తు. సో ఇక్కడ యెషయా గారు వచ్చారు, ప్రవచించారు. దేవుడు ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ, క్రీస్తు వారి మార్గము, 3 కనపడుతుంది మనకి. మీరు అతను నమ్మలేదు, ఎందుకంటే క్రైస్తవులు కూడా చాలామంది బైబిల్ నమ్మరు, నిజాలు నమ్మరు. ఫస్ట్ బైబిల్ కాదు, నిజాలు నమ్మరు. అయితే సుంకరులను వేశ్యులను అతన్ని నమ్మిరి. మేము గొప్ప వాళ్ళం పరిశుద్ధులు అంటమే, వీళ్ళు నమ్మల, పడిగ్రాలను నమ్మారు. మీరు అది చూసి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. అయ్యో మేము కదా నమ్మాల్సింది, ఆ సొంకర్లు వేశ్యలు కాదు కదా, మేం కదా నమ్మాలి. వాళ్ళే నమ్మినప్పుడు మేము నమ్మకపోతే ఎట్టా అని మన మనస్సాక్షి మనం ప్రశ్నించుకోలే. పశ్చాత్తాపం లేదు. అయ్యో బైబిల్ వాక్యం ఎలా ఉన్నది, అనవసరంగా నేను ఇలా చెప్పాను, ప్రభావం క్షమించు అని మన పాస్టర్ గారు అంటారా అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు ఎంతకంత దిగెత్తాడు. ఇలా మనం ఈ మధ్య చాలా కాలం చూసాం సోషల్ మీడియాలో. అది విగ్రహాలు అయితే తినొచ్చు అంటాడో కూడా, తినకూడదంటే కూడా, దేవుందంటే కూడా, దిగేదంటే కూడా. ఆడే కరోనాలో ఆ చైనా వాడి ఆహారపు అలవాట్ల కరోనా వచ్చిందని వాడు చెబితే, చైనా ల్యాబ్లో నుంచి వచ్చిందని ఒకడు చెబితే, ఒరే అన్నీ కాదురా అని మనం కరోనా మెసేజ్ చెప్పాము. ఎందుకు? ఏ దేశానికైతే కళ్ళు నెత్తికొస్తాయో, ఏ దేశ ప్రజలైతే దేవుణ్ణి దూరం పెడతారో, ఏ దేశంలో అయితే దైవ సందేశాలు ఉండవో ఆ దేశం ఖచ్చితంగా నాశనం అయిపోద్ది. 14:13 హెస్కేలు. నరపుత్రుడా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసును దానికి నేను రష్యా ఫట్ట, యూరోపియన్ కంట్రీస్ ఫట్ట. అసలు ఈ రోజున ఎప్పుడు నిండిపోయిందంట అంట కదా, నిజమే. 4 పాయలుగా ఏదైనా ప్రవహిస్తే
ఎండిపోతున్నాయి అంతే. ఎందుకు? ఆల్రెడీ ఉంది బైబిల్లో విషయాలు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎంత గొప్పదో చదువుతున్నాడు దేవుడు. కనుక ఎందుకు వచ్చింది కరోనా? లేదు దేవుని ప్రేమ, కనబట్టలేదు. సొదొమ గొమొర్రాల మీద ఎందుకు వచ్చింది? లేదు విశ్వాసం, కనబట్టలేదు. జనం ఉన్నారు కదా, జనం ఉన్నారు, కానీ నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. అబ్రహాము సంతానం వారసుడు లోతు. బయటికి రా, సోయలకు పంపించు, వేసేస్తా. అయ్యా 50 మంది లేరు, 20 లేరు, అబ్రహాము 5 కూడా లేరు, ఒక్కలే ఉన్నారు. అది లోతు. నీ బ్లడ్, నీ వారసత్వం రప్పించే బయటికి అనంతే. కనుక ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై ఉంటుందో దానికి విరోధిని తెగులు ఎందుకు వస్తుంది? ఏ గుడారమును నీ తెగులు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తెగులు అంటే వ్యాధి. ఎప్పుడో 13th century వచ్చింది ప్లేగు, ఆ తర్వాత వచ్చింది క్యాన్సర్, ఆ తర్వాత వచ్చింది ఎయిడ్స్, ఆ తర్వాత వచ్చింది స్వైన్ ఫ్లూ, ఆ తర్వాత వచ్చింది అబ్బో ఇంక చెప్పలేదు విషయం. రింగారింగ రోజు పాట పాడతారు. రింగారింగ రోజు అంటే ఏంది? ఒళ్ళంతా బొబ్బలు వచ్చాయి. అది పాటగా మలిసాడు. మరి పాటకమ్మ పోసిందంట, మనం చూసామా? భయంకరమైన వ్యాధి అది. పట్ట 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 చచ్చిపోయారు అంతే. అప్పుడు అది వస్తే చచ్చిపోవటం, ఈగలు మోసటమే. ఇంకా భయంకరమైన రోగం అది. ప్లేగు, డెంగ్యూ, రకరకాల రోగాలు. జనాలు తుడిచిపెట్టుకుపోతూనే ఉన్నారు. అయినా సరే బైబిల్లో ఉన్న నిజాన్ని మాత్రం లోకానికి చెప్పట్లా. ఎవడు బోధించినా నీ అప్పులు తీరితే నువ్వు తీర్చుకోలేవా? ఎవడు చేయమండ అప్పులు? నిన్ను పెళ్ళికి లక్ష రూపాయలు ఎవడు చేయమండ? నీ వచ్చులు పోయావు. మరి చాలామంది రిజిస్టర్ ఆఫీస్ చేసుకుంటున్నారు. నువ్వు అడబోయి చెయ్యి. ఎవడొద్దండట. ₹1,00,000 ఎందుకు? మరి మనం చేశాడు 5,000 కోట్లు పెట్టి అన్నాడు. తెల్లారి అంటే పెంచేశాడు అంతే. ఆ డబ్బులు ఎవడే? మనమే ఇచ్చే, మన డబ్బులే. మనం ఆ పెళ్ళికి పెద్దలు మనమే మరి ఇండైరెక్ట్గా మనమే అయిపోయాం అక్కడ. కనుక ఎచ్చులకు పోవటం, అప్పులు చేయటం మనకున్న స్తోమతలోనే ఉండాలి. అది భార్యాభర్తలు నేర్చుకోవాలి. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనకు ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత, మన పిల్లలకి ఎంత ఇన్వెస్ట్ చేయగలం, ఎంత ఉంటుంది, ఇంకో నెలలో ప్రాబ్లం వస్తే తట్టుకోగలమా లేదా, ఇది చూడాలి. నాకు పట్టు చీర కావాలా, నాకు పట్టు ప్యాంట్ కావాలంటే అని చెప్తే వేసుకోపోతే ఏమైంది? ఉన్నదే వేసుకో. ₹150 పెట్టి సెట్ ఇవ్వద్దునంటే హెచ్చులు. మళ్ళా దానికి బ్రాండ్ ఒకటి. బ్రాండ్ అంటే మన తలంపే బ్రాండ్ రబా అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చెబుతున్నాడు నీతి మార్గమున మీ యొద్దకు. నీతి మార్గమున అంటే క్రీస్తు ఏదైతే లోకానికి చెప్పాలి అనుకున్నాడో దానికంటే ముందు ఆ మార్గాన్ని తీసుకుని వచ్చాడు అంటే అర్థం ఏంటి? ఎవరో పంపిస్తేనే వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. వచ్చాడంటే అర్థం ఏంటి? మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు. మరి మన ఇంట్లో అబ్బాయి ఉందంట, మరి పలానా వాళ్ళు అమ్మాయి ఉంది అడగమన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పంపించారు. పంపించక ముందు వచ్చాడు ఏంటి? నేను చూశాను, ఏడో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడగలేదు, నువ్వు అడుగుతుందంటే పో అంటాం మనం. వాళ్ళు పంపించారు, క్లారిటీ. వీడు వచ్చాడు. మన ఇంట్లో మ్యాటర్ ఉంది, అక్కడ అవసరం ఉంది. ఈ రెండు కలవాల్సిన పరిస్థితి ఉందా లేదా డిసైడ్ మనం చేసుకోవాలి. కనుక నీతి మార్గములు మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేషులను అతను నమ్మిరి, మీరు అది చూసి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాప పడక పోతురి. అంటే అయ్యో అన్న బాధ లేకుండా పోయింది. గంభీరంగా తిరిగేస్తున్నారు. వచ్చిన యోహాను గారికి ఎవరు పంపారో, ఎవరి ద్వారా తన రాకో జరిగిందో తెలియాలి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను లోకానికి? ఫస్ట్ నాకు తెలియాలి. నేను ఎందుకు వచ్చా? దేవుడు మా అమ్మకి 2 మగపిల్లగాలు పోయారండి. ఫస్ట్ 2 మగోళ్ళే. మా నాన్న అంటాడు మంచి రాజా పుట్టకరా వాళ్ళని అంటాడు. కానీ వాళ్ళు లేరు. ఒకడేమో పుట్టుకలో పోయాడు, ఒకడేమో 3 నెలల తర్వాత పోయాడు. 3వ వాడిని నేను. ఒకవేళ నేను వాళ్ళు బతుకుంటే నేను చిన్నోడిని ఇంటికి. అది ఆ తర్వాత కనవచ్చు కనకపోవచ్చు, మిగతా వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. అని తీసేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళతో పని లేదేమో ఆయనకి. నేను వచ్చా, ఇది నాకెప్పుడు తెలియాలి? వచ్చామా, పెరిగామా, పెద్ద అయ్యామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లం కన్నామా, ఒక జాబ్ చేసామా, ఒక మంచి లైఫ్ ఇచ్చామా, మళ్ళీ మట్టి వేయించుకున్నామా, తల మీద రాయి వేసుకున్నా పోయామా? ఇదేమి లైఫ్? బోరు కొట్టట్లే. అసలు నేను ఎందుకు వచ్చో తెలియాలి. మనం చెబుతుంటాం పిల్లలకి, ఒరే నిన్ను కంటానికి ఇన్ని మొక్కులు మొక్కాను. ఏందమ్మా 4 ఆడపిల్లలు ఉన్నారు అంటే
అబ్బాయి కోసం ఉంచుకున్నానండి. ఎందుకోడు రేపు అంతాడు మెలమే పెట్టి. అందుక వారసుడు తండ్రి ఆశయాలు ఏమన్నా బాకీ ఉంటే తీర్చేవాడు, కుటుంబానికి మచ్చ లేకుండా మంచిగా లోకంలో నిలబెట్టేవాడు కావాలి. వాడు వారసుడు అవుతాడు. అంతేకాని కొడుకు మాత్రం వారసు ఎందుకు అవుతాడు? ఆశయాలు నిలబెట్టేవాడు, విలువలు నిలబెట్టేవాడు, కాపాడేవాడు వారసుడు. ఎథిక్స్ అంటాం కదా, అవి కాపాడితే వారసుడు అవుతాడు. అందరూ అంటారు, సరిపోద్దా? కనుక దేవుడు పంపించాడు. ఎందుకు? నేను వచ్చా లోకానికి. ఎందుకు? పని చేసుకుంటున్నా, అలసిపోతున్నా, ఏం చేయొచ్చు అంటే ఏమో ఉండదు. ఇప్పుడే పేరం పోతే ఏం చేస్తాం? ఎందుకు వచ్చావు మనకు తెలియదు, కానీ యోహానికి తెలుసు. మనకు తెలియదు అది. అందుకే ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి, ఒరే నాన్న నువ్వు రాకిది, నువ్వు దేవుని తెలుసుకున్నావు, ఇంకా స్టెబిలిటీగా ఉండు, ఇంకా అర్థం చేసుకో, ఇంకా నిలబడు. నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఏ పాత్ర అయినా వంటగదిలో ఖాళీగా ఉండదు. ఏదో ఒక సందర్భంలో వాడబడింది. కంటిన్యూగా వాడబడకపోవచ్చు, కానీ వాడబడింది. దాని అవసరం ఉంటుంది అక్కడ. వంట రూములో ఒక పాత్ర, ఒక వస్తువు ఉందంటే అది ఖచ్చితంగా వాడుకలో ఉన్నట్టే. అన్నీ వాడుతున్నాడంటే నిన్ను కూడా వాడుకలో పెట్టాడు అని అర్థం. యోహానికి తెలిసింది, మనకు తెలియదు. మనం ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పోతామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పోతామో తెలియదు. ఊరికే సొమ్ము సొమ్ము సొమ్ము, ప్రార్థన చేస్తే సొమ్ము. ప్రతి దానికి మీరు సిరికిని దేవునికిని ఒక్క మాట భయం అయిద్దండి నాకు. అందుకే సంఘంలో సొమ్ము గురించి మాట్లాడిన అసలు ఏది చేసినా సరే మనం దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో దాని నుంచి తీసే ఖర్చు పెడతాం. ఈ రోజున పోస్టర్లు వేసాం, అందుకే మీ పిల్లల సహకారంతో వేసాము. మీరంతా ఇవ్వదనుకుంటున్నారా? మీరంతా ఇచ్చారు కాబట్టి పోస్టర్లు బయటకు వచ్చి 7,000 రూపాయలు పెట్టి. మీరు ఎలా ఇచ్చారు? ఇగో మనం ఆదివారం సందా వేసుకుంటున్నాం కదా, అగో బాక్స్ ఉంది కదా, అది ఎప్పుడో వస్తారు ఓపెన్ చేస్తాం కదా, దాంట్లో మీ కష్టం ఉంది కదా, ఆ కష్టం నుంచి వచ్చిందే ఈ పోస్టర్లు. అలా ప్రతి నెల వచ్చేస్తుంటాయి. క్యాలెండర్లు అయినా పోస్టర్లు అయినా సంఘములో ఏది చేసినా పిల్లల సహకారంతోనే వస్తుంది. ఎందుకంటే అది ఏమాత్రం నా అకౌంట్లో పడ్డా నేను దోషినైపోతాను, నాకు అవసరం లేదు. అది నేను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సందా డబ్బులు వాడినట్టుగా హిస్టరీలో లేదు, వాడను కూడా. అది ఎందుకంటే సిరికిని దేవునికి మీరు దాసులుగా, నేను దేవుడు దాసులుగా ఉండాలనుకుంటున్నాను తప్ప నేను దేవుని దాసులుగా ఉండాలనుకుంటున్నాను. అది నేను నేర్చుకున్నది. బైబిల్ నేర్పుతూ కూడా అదే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను గారు తెలుసా? ఆయన ఏమంటున్నాడు? 21:32 మత్తయి సువార్త, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతను నమ్మలేదు. నీతి మార్గాన్ని వచ్చాడు. వచ్చిన యోహానికి ఎందుకు వచ్చాడో, ఎవరు పంపారో తెలుసా తెలీదా? ఇప్పుడు నేను వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎవరు పంపితే వచ్చాను, నా పాత్ర ఏంటి, నాకు ముగింపు కంటే ముందు నేనేం చేయాలి నాకు తెలియాలి కదా. తెలియకుండా చేసేస్తామని. యోహాను సువార్త 1:23, అందుకతడు, యోహాను గారు అంటున్నారు, అందుకతడు 1:23 యోహాను సువార్త, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు. ఎవరు చెప్పారంట? అంటే యెషయా ప్రవచించింది ఎవరో తెలుసు? యెషయాని ప్రవచించమని చెప్పింది దేవుడు, ప్రేరేపణ కలిగించింది పరిశుద్ధాత్ముడు, లోకానికి పంపింది యేసుక్రీస్తు వారు. ఈ యెషయా గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గురించి మాట్లాడుతున్నాడంటే మిగతా ముగ్గురు గురించి తెలిసి ఉండాలి కనుక తెలుసానికి. అందుకు ప్రవక్తని యెషయా చెప్పినట్లు, తాను ప్రభువు త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాడు. నేను ఎవరినయ్యా అంటే, అరణ్యములు ఒకటి ప్రకటించున్నాడు, యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయడని ఏ యెషయా గారైతే ప్రవచించారో ఆ యెషయా గారు ప్రవచించినటువంటి ఆ శబ్దాన్ని నేను ఎక్కడికి వెళ్ళాడండి? 700 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు. మనకు నిన్నది గుర్తుండదు. 700 సంవత్సరాలకు పూర్వమే నా గురించి దేవాది దేవుడు యెషయా గారి ద్వారా ప్రవచనాన్ని ధర్మశాస్త్రం రాయించారు. ధర్మశాస్త్రము దేశకులేమో నన్ను ప్రవక్తగా నమ్మట్లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? సూత్తిని నమ్ముతారు ప్రతి ఒక్కడు. సూత్తిని నమ్మాల్సిన అవసరం లేదు. అది చూస్తే నమ్ముతా అంటే గాలిలో తేమ కనబడదు, నమ్మేస్తాం.
తరంగాలు కనపడవు, శబ్దం వినపడుతుంది. నీటిలో లవణాలు ఉన్నవి, అర్థమే సావదు. ఇవన్నీ ఉన్నాయి. అన్నంలో శక్తి ఉంది, పెట్రోల్లో శక్తి ఉంది, వాటర్లో శక్తి ఉంది. అవి కనబడవు. తాగితే అమ్మయ్య ప్రాణం అందుబట్టింది, తప్పిల్లిపోయి అంటాం. ఎందుకు? నీళ్ళు లేవు. నీళ్ళు తాగితే ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఆ శక్తి ఎందుట్లో ఉంది? నీటిలో ఉంది. ఆ నీటిలో ఉన్న సంగతి నీకు తెలుసా? తాగితే తప్ప దాని క్రియారూపంలో తెలియట్లేదు. ఇన్ని కనబడకపోయినా నమ్మే మనిషి 700 సంవత్సరాలకు పూర్వం ఆ యెషయా గారు ప్రవచించిన ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు నేను అని ఏం చెబుతున్నాడంటే, మరి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకులు యోహాను గారిని ఎందుకు నమ్మలా? నమ్మరు గనకనే హృదయాంతరంగాలు ఎరిగిన యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? యోహాను ఇచ్చిన బాప్తిసం ఎప్పటి నుంచి అంటే అక్కడ ఉంది. మనుషుల ద్వారా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇస్తే ఎవరు ఇవ్వాలి? పెద్దోళ్ళు ఇవ్వాలి, ప్రధాన యాజకులు ఇవ్వాలి, ధర్మశాస్త్ర దేశకులు ఇవ్వాలి. అప్పుడే బాప్తిసం ఉంది, చిలకరింపు బాప్తిసం ఉంది. లేదు, మేము ఎవరు ఇవ్వలేదు. మా దగ్గర శిష్యుడు కాదు, జనారణ్యంలో పెరిగాడు, సంబంధం లేదు, 30 ఏళ్ళకు బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రవక్తను ప్రజలు నమ్ముతున్నారు. మరి ఇంత ధర్మశాస్త్రం మన చేతిలో ఉంది, లేఖనాలు మనకు తెలుసు, అయినా మనకు కళ్ళు మూతబడి మనం అర్థం చేసుకోలేదు, షేమ్ అని వాళ్ళే ఫీల్ అవుతున్నారు. కనుక మన దేవుని పిల్లారా, యెషయా గారు చెప్పినట్టు ప్రభు త్రోవ సరాలము చేయని ఒక అరణ్యంలో ఎలుగు శబ్దం ఏదవుతుందో అది నేనే అని చెప్పేశాడు. అంటే దానికి అర్థమైపోయింది ఎవరో. అర్థమైందా? అర్థమైంది. అందుకే యోహాను బాప్తిసం గురించి, యోహాను గారి బాప్తిసం గురించి వాళ్ళు చెప్పడానికి జంకారు. ఉప్పుకోట్ల ప్రవక్తని అంటే మత్సరంతో నిండుకొని ఉన్నారండి. చాలామంది మీరు చూడండి, పాటలు పాడతారు మంచి పిల్లలు, వాడు ఓర్చుకోడు. కొంతమంది స్వరాలు బాగుంటాయి, మరి నేను ఏమంటాను, అయ్యా స్వరం బాగుంది దాన్ని కాపాడుకో. ఓర్చుకోరు. ఎందుకు? మత్సరం. అది పొగడతలు అవుతుంది. ఉన్నది చెప్పటం, దాన్ని ఇంకా సానబెట్టుకొని చెప్పటం, అభ్యాసం చేసుకొని చెప్పడాన్ని దాన్ని ఏమంటారండి? కించపరచడం అంటారా? వాక్యం చెప్పే స్థితి ఉంది. అయ్యా వాక్యం బాగా చదువుతున్నావు, కొంచెం మనసు పెట్టు, కొన్ని వీడియోలు విని ఇట్లా బాగుంటుంది, ఇంకా నువ్వు చెప్పగలవు. నువ్వు చెప్పటం ఏంది? నీకు అది ఉందా? ఏం కావాలి? అదంటే ఏంటి కావాలి? ఏం కావాలి? అదంటే నీకు సర్టిఫికేట్ కావాలా? మరి సర్టిఫికెట్లు అమ్ముకునే సవటా అని తిడదా అనిపించింది. ఒకసారి ఈ మధ్య బూతులు మానేశానండి, తిట్టం మానేశాను. కోపం వచ్చేప్పుడు సర్టిఫికెట్లు అమ్ముకోవటం ఏందిరా? అసలు నువ్వు వీటి మీద రాబో పర్మిషన్ మాకు, నువ్వు వీటి ఏంది? నేను లోకానికి రావాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు, నువ్వు వీటి మీద నాకు బైబిల్ చదువుతా నాకు అర్థం కావట్లా. మరే తమ్ముడు, నువ్వు లోకానికి రావాలరా, క్రీస్తు గురించి బతకాలరా, నువ్వు చెప్పాలరా, కష్టపడాలరా, నీ బతుకాలంలో నీ లైఫ్ ఇలా ఉందరా అని నాకు అర్థమైపోతుంది కదా. బైబిల్ వీడెవడే నాకు పర్మిషన్ ఇవ్వడానికి అని మనం అనుకోవాలి. అది ఎవరు అప్పుడు అదే ప్రశ్న యేసుక్రీస్తు వారికి అదే ఎదురైంది, యోహాను గారికి అదే ఎదురైంది. మనం ఆసక్తిగా ఉండే సంఘంలో నిలబడదామంటే కాపురప్పుకోడు. నేను పర్మిషన్ ఇవ్వలే నీకు. కొత్త నిబంధనలు అంటారు కదా, వాళ్ళు మన యొద్ద నుంచి వెళ్ళగానే వాళ్ళు మన వాళ్ళు కాదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఇదని కాదు, ఇవన్నీ వాడేసుకుంటాడు అక్కడ. కనుక నిజంగా మనం ఆసక్తి పరులమైతే, వాక్యం మీద అవగాహన ఉంటే, 66 పుస్తకాలు దేనైనా చెప్పగలిగే స్థితి ఉంటే మనల్ని ఆపేది ఎవడరా? ఆ రేంజ్లో ఉంటుంది. యోహాను ఆపగలిగారండి. నేను అందుకే పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటా, ఒక్కళ్ళని కదా అందరిని ఎంకరేజ్ చేస్తుంటా. ఒకేసారి చేయలేము. వీళ్ళకి వచ్చి ట్యాలెంట్ ఉంది, ఇవో నువ్వు కొంచెం ఇది వాడు అని చెబుతుంటాం. మిగతా వాళ్ళు ఈసే పడితే ఆనాడు యేసుక్రీస్తు వారి శిష్యులు గుణమే బయటపడింది. మనలో ఎవడు గొప్పవాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? మీలో పరిచారకుడుగా ఎవడైతే దొడ్డ పని చేస్తాడో ఆడే శాపుడుగా ఉంటాడు. అలా ఉండాలి మరి కదా. కనుక తగ్గింపు అవసరం ఇక్కడ. కనుక చెబుతున్నాడు 1:6 యోహాను సువార్త, డైరెక్ట్ అయిపోయింది పదం. ఇంకా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యెషయా గ్రంథం 43, లోక సువార్త 7:27, స్పష్టంగా యోహాను 1:6 స్పష్టమవుతుంది. పదాలు చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది. యోహాను సువార్త 1:23 శబ్దము నేనే అని చెప్పేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా అయిపోయింది. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు ఒకడు ఉండెను, అతని పేరు. ఎలా పంపబడ్డాడు? క్లారిటీ. 40వ అధ్యాయము
3వ వచనము యెషయా గ్రంథము. ప్రవచించింది యెషయా, ప్రవచనాన్ని దాని వెనకాల ఉన్నది దేవుడు, ప్రేరణ కలిగించింది పరిశుద్ధాత్ముడు, లోకానికి పంపింది యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు అంటే వీళ్ళు యోహాను గారిని లోకానికి పంపారు. స్పష్టంగా అర్థమైంది. దేవుని యొద్ద నుండి అంటే దేవుళ్ళో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు వారు వస్తారు, దేవుడు ఉంటాడు. ముగ్గురిని ఎప్పుడు విడదీసి మాట్లాడటానికి కుదరదు బైబిల్లో. దేవుడు అంటే ఒకటే పదం కనబడింది, కానీ దాని వెనకాతల ప్రేరణ, ఇన్స్పిరేషన్, సంకల్పం 3 ఉంటాయి. సంకల్పం దేవునిది, ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుడి, ఇన్స్పిరేషన్ యేసుక్రీస్తు వారిది. ఈ 3 కలిస్తేనే మనిషి క్రియ జరిగింది ముందుకి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. యోహాను గారు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుంచి. దేవుని యొద్ద నుంచి నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావా? అది కదా అర్థం. దేవుని యొద్ద నుంచి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మ్యాటర్. పండు ముసలితనములో కూడా 100 ఏళ్ల వయసులో కూడా జకరియా గారి ఎలిజబెత్లకు పుట్టాడంటే అక్కడ నువ్వు చూడాల్సింది మరొక యాంగిల్ కాదు, ప్రేరణ. ఆ వయసులో కూడా ఆ ఉడికిపోయినటువంటి ఆ గర్భ సంచిని కూడా దేవుడు మామూలుగా మళ్ళీ చేసి బిడ్డను పెంచి అడవిలో సాధించాడంటే ఆలోచించాలి. అసాధ్యం అంటే దేవుడికి ఏది లేదు. 100 ఏళ్ల వయసు ముసలి ఎలా ఉంటుంది మీరు చూడండి. శరీరం మొత్తం ఊడిపోయి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఊడిపోయి ఉంటుంది. ఇంకా గర్భసంచి ఉంటుంది, ఇప్పుడు కరిగిపోయి ఉంటుంది. అది అయినా సరే బిడ్డ వచ్చాడు లోకానికంటే దైవ కృప అంటారు దాన్ని. అది అప్పుడు చెప్పాలి, నువ్వు వాళ్ళ గురించి ఉన్న మొక్కలు చెప్పాలి. అది అక్కడ కనుక దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు నేను, అతని పేరు యోహాను. పంపబడిన అంటే అపోస్తలుడు అని అర్థం కూడా వస్తుంది దాంట్లో. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థం. యోహాను అపోస్తలుడు, పంపబడిన వారు. రైట్, మనకు అవసరం లేదు, మీకు ఐడియా కోసం చెబుతున్నా. పేరు యోహాను. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుంచి వచ్చాడు. మనుషుల యొద్ద నేర్చుకుని ఉంటే ఏ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఏ చిలకరింపో జెండా బాప్తిసం ఇచ్చేవాడు. కానీ దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు తెలుసా? 1-4 మార్కు. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి, ఎక్కడున్నాడు ఆయన? మనుషుల మధ్య లేడు. అందుకే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఈ అధికారం ఎక్కడ ఉంది? కదా ధర్మశాస్త్రం దేశకులు. మార్కు గారు చెబుతున్నారు సువార్త బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మొట్టమొదటి సువార్త మార్కు గారు రాశారు. పౌలు గారి బర్నబా గారికి గొడవకి, వాగ్వివాదానికి కారణం ఈ వ్యక్తే. 13 సంవత్సరాలు పౌలు గారికి దూరంగా ఉన్నాడు. మళ్ళా వెళ్ళి అదే పౌలు గారి దగ్గర శిష్యరేఖం చేశాడు. నా ప్రియ కుమారుడు అన్న పేరుని సంపాదించుకున్నాడు. దేవుడు మెచ్చి సువార్తల్లో మొట్టమొదటి సువార్త రాసే కృపని మార్కుకి ఇచ్చాడు. అది కనుక అది నెక్స్ట్ మ్యాటర్. కనుక బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి, ఎక్కడున్నాడయ్యా అంటే జనాల మధ్య లేడు, అరణ్యములో ఉన్నాడు. ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను, ఇచ్చుచూ వచ్చెను అనందా. ప్రకటించుచూ వచ్చెను, మారు మనసు పాపక్షమాపణ విషయమైన, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైనటువంటి బాప్తిసాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటమైనటువంటి వారు గుండెలు అడలిపోయి ఆ యోదయ సముద్ర మార్గంలో పరివాహక ప్రాంతాల నుంచి తండోపతండాలుగా బాప్తిసం పొందటానికి, నీటి బాప్తిసం పొందటానికి వస్తున్నారు. దాంట్లో కూడా స్వార్థం ఉంది. అందుకనే సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకుంటకు మిమ్మల్ని ప్రేరేపించి నీటి బాప్తిసం తీసుకోండి అని పంపినవాడు ఎవడు? ధర్మశాస్త్రోపదేశకుడు. వాళ్ళకేశారు కౌంటర్. కనుక నీటి బాప్తిసం పొందుకోవటానికి నేను పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించడానికి లోకానికి వచ్చాను అని చెప్పాడు. ప్రవశించింది యెషయా, పంపింది దేవుడు, ప్రేరణ కలిగించింది పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడింది రాజమార్గాన్ని, క్రీస్తు గురించి. ఏంటది?
పాపక్షమాపణ విషయమై మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసాన్ని ప్రకటించడానికి వచ్చాను. బాప్తీసము ఇవ్వటం అన్నది నాకు తెలుసు. బాప్తీసాన్ని ప్రకటించడం ఏంటి? ఏ సంఘంలోనైనా మేము బాప్తీస ప్రకటన చేస్తామంటాడా? పెళ్లి ప్రకటన చేస్తాడు. ఎప్పుడు అంతా అయిపోయినాక మార్చుకునేటప్పుడు ఈ కాగితాలు అటు ఆ కాగితాలు ఇటు. అంత అపనమ్మకం మనకి. అది ఆ సంఘంలో అమ్మాయి ఈ సంఘంలో అబ్బాయి చేసుకుంటున్నాడు, వీళ్ళు క్లారిటీ. ఈ సంఘంలో అమ్మాయి ఆ సంఘంలో అబ్బాయి చేసుకుంటుంది, వీళ్ళు క్లారిటీ. ప్రకటన అర్థం ఏంటి? మాకు మధ్య మనస్తత్వాలు రావచ్చు, రేపు రోజున మీరే సాక్షులు. ఎందుకంటే ప్రకటన చదివింది నేను కూడా విన్నా ఆ రోజున అంటాం కదా. దానికోసం దీని వెనకాల ఏముంది తెలుసా? భయం. అంత భయంతో ఏం చేస్తావురా నువ్వు? ఇదే ప్రకటన. బాప్తిస్మ ప్రకటన అంతే. 40 రోజులు అయిపోయిందమ్మా, 90 డేస్, ఇంకా ఎల్లుండు ఇంకొన్ని తరగతి వస్తే బాగుంటుంది, హాఫ్ ఫిగర్ అయితే అట్లా అంతే. అదే ప్రకటన అంటే. బాప్తిస్మ అంటే ఏంటి? ఎన్ని అర్థాలు ఉన్నాయి, వాటిని ఎలా నింపాలి జనాల్లోకి, ఎలా పంపాలి జనాల్లోకి, ఇదేదో చెప్పాల్సింది. అది చెబుతుంటే భయపడి యోదయ నదీ తీరన, ఆ యోర్దా నదీ తీరం ఉన్నటువంటి ఆ జనం మొత్తం భయపడి వచ్చేసి బాబోయ్ తీసుకోకపోతే నరకమేమో అని వచ్చేసారు. అందుకే జనులందరూ ప్రవక్తని యోహాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు అనుకున్నారు అన్నమాట, జనులంతా నమ్ముతున్నారు, మనం కాదంటే బాగోదు. ఒకవేళ ప్రవక్త ఆడించి వచ్చాడంటే మీరు ఎందుకు నమ్మటది అంటారు, మాకు వద్దు అన్నారు. అందుకే వాళ్ళు అంత అర్థం ఉంది దాంట్లో. కనుక మన దేవుని పిల్లరా, దేన్ని ప్రకటిస్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటిస్తున్నాడు. పాప క్షమాపణ అంటే దాని వెనకాల ఏం పని చేస్తుందో చెబుతూ, నీకు మారు మనసు కావాలని ఆయన చెబుతూ, ఇది ఖచ్చితంగా సింబల్గా ఉండాలి, ఇది మ్యాండేటరీ అని నీటిలో ముంచుతున్నాడు. అందుకు లోకానికి వచ్చాడు. నేను క్రీస్తుని కాదు, ఏలియాని కాదు, నేను యోహాన్ని అని ఆ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. 40 వచనము క్లియర్ కట్ అయిపోయిందా? ఇన్ని రిఫరెన్స్లు చూస్తున్నాం మనం. ఎందుకే బాప్తిజం ఇచ్చు యోహాను గారికి బాప్తిజం మనుషులు ఇచ్చినట్టు కనిపించటం ఎక్కడ కూడా కనపట్ల. ఎందుకంటే మనకి దేవుడే పంపినట్టుగా స్పష్టంగా ఉన్నది. అది 1:6 ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడున్నాడు, అతని పేరు యోహాను. 1:33 యోహాను సువార్త ముగిచ్చేద్దాం. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళ బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నువ్వు ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పాను. యోహాను గారు ఏమంటున్నారు? నేను ఆయనను ఎరగనైతిని. ఎరగనంటే తెలియదని కాదు. యోహాను గారు ఎంత జాగ్రత్తగా మాట్లాడతారంటే, యోహాను గారికి తెలియదు యేసుక్రీస్తు గురించి అంటే వీటికి తెలిసినట్టుగా. అది బ్రదర్, అది మీకు తెలుసా? నాకు ఐడియా లేదు. తర్వాత ఏమంటా, ఓ ఇదే అవి తెలుసు, మరి ఇంత తెలియదన్నా ఇప్పుడు తెలుసు అంటున్నాం. ఏది నమ్మాలి? ఈ ప్రశ్న వేయకూడదు ఇక్కడ. ఎరగనైతిని అంటే అర్థం ఏంటి? ఆయన గురించినటువంటి పూర్తి అవగాహన నాకు అంతగా రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవటం అనేది అంత కష్టమైన పని. అది అక్కడ చెబుతున్నాడు. అంత లోతుగా ఉంటుంది ఆయన, అంత లోతులో ఉంటాడు ఆయన, అంత లోతులో ఉంటాడు ఆయన. నీళ్ళ బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగవచ్చి చూస్తావో ఆయన పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం ఇస్తాడు. యోర్దాను నదిలో అందరితో పాటు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో బాప్తీసం తీసుకున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని కుమ్మరించేశాడు. తెలిసిపోయిందంతే. అంతకంటే ముందే ఒక మాట అన్నాడు, ఏమని? నా వెనకాల వచ్చువాడు అగ్నితోను. ఇక్కడ ఏమనుంది రిఫరెన్స్? ఇక్కడ ఏమనుంది? నువ్వు ఎవరి మీద నీళ్ళ బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని ఒడ్డుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు పవర్ రూపంలో వచ్చాడు. కానీ అంతకంటే ముందే మాట్లాడుతున్న మాట, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో. చూసాడా? బాప్తీసం తీసుకున్నాక 3:15 3:16 యేసుక్రీస్తు వారు బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మగా ఆవరించినప్పుడు యోహాను చూస్తాడు.
నేను గెస్ చేసిన వ్యక్తి ఇతనే, నేను చెప్పిన వ్యక్తి అనే. అంతకంటే ముందే చెప్పాడు, బాప్తీసం ఇవ్వడానికంటే ముందే చెప్పాడు. ఏమని? నా వెనకాతల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పాదముల ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను ఇప్పటికీ మరి అరుగును కాదు, నేను నీటిలో బాప్తీసం ఇస్తున్నా, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసము ఇస్తాడు, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు అని. అయ్యా నువ్వేంటి తీసుకోవటం అంటే నీతి యావత్తప్పటికి ఇది కానీ దీని గురించి నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకి తెలియాలి అలా మనం చెబుతాం అంటే మనకి. కనుక రెఫరెన్స్ ఎప్పుడు కూడా ఇదేంటి ఇలా చెప్పాడు, బాప్తీసం ఇచ్చినాక ఒడ్డుకు వచ్చినాక పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత కదా గుర్తించాను ఆయన్ని అని ఎక్కడ చెప్పాడు. కానీ బాప్తీసం ఇవ్వడానికి ముందే ఆయన ఎవరో చెప్పేశాడు. అందుకే చెప్పిన ఎరగనైతిని అంటే ఇది నాకు ఐడియా లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదే నాకు ఐడియా ఉంది, ఇది నాకు తెలుసు అంటాం మనం. సో ఇంత జాగ్రత్తగా బైబిల్ చదవాలి, లేకపోతే మనకే అర్థం కాదు. కనుక పరిశుద్ధాత్మలోని బాప్తీసం ఇస్తాడు. కాబట్టి యోహాను గారు చెప్పేశారు. యోహాను గారు ఏం చేశాడు? నీటి బాప్తీసం ఇవ్వటానికి యోహాను వచ్చాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోను పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. మోసే సముద్రములోను మేఘములోను బాప్తీసం ఇచ్చాడు. ఇంతకీ బాప్తీసాన్ని ఇన్ని యాంగిల్ ఎందుకు చూపించాడు? నీళ్ళ బాప్తీసం మనకు తెలుసు, అంతే తెలుసు. మరి అగ్ని బాప్తీసం ఇప్పుడు మనం తీసుకునేది ఎవరు బాప్తీసం? మన కాపరి మన పాస్టర్ గారు ఇచ్చేది ఎవరు బాప్తీసం అనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తు వారి బాప్తీసం కాదు, యోహాను బాప్తీసం. ఎందుకు నువ్వు యోహాను కాదా యేసుక్రీస్తు వారి కాదుగా? నేను యేసుక్రీస్తు వారు అనుచరుడి, మేము క్రిస్టియన్స్ అండి అన్న బాగానే ఉంటాయి. మరి యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తీసం ఏడు తీసుకున్నావు స్వామి? మరి చెబుతావు ఈ టాపిక్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చి అయిపోయాం మనం. యోహాను గారికి బాప్తీసం ఎవరు ఇచ్చారంటే, బాప్తీసం అనే దానికి అర్థం తెలిస్తే మనకు అర్థమైద్ది. కనుక బాప్తీసం అంటే దేవునితో నడుచుట, దేవుడు పంపుట, దైవ చిత్తాన్ని నెరవేర్చుట, దానికి ఒక సిగ్నల్ నీటి బాప్తీసం అయిపోయింది. కనుక దేవుడు ఇచ్చాడు యోహాను గారికి బాప్తీసం, క్లియర్ కట్. ఇప్పుడు మనం తీసుకున్న బాప్తీసం ఎవరిది? నీటిలో మునిగొచ్చాం, మన ఫోటో తీసుకున్నాం, ఫేస్బుక్లో పెట్టాం, బాప్తీసం తీసుకున్నా, కొత్త గొర్రె పుట్టింది ఇప్పుడే అయిపోయింది. బాగుందా? మరి యేసుక్రీస్తు వారి బాప్తీసం ఎప్పుడు తీసుకుంటాం? మా అయ్యగారు చెప్తాడు, నేను నీటిలో బాప్తీసం ఇస్తున్నా, నా వెనకాల వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తీసము ఇస్తాడు. సరే మోసే గారు లేరు కాబట్టి మనకు మేఘాలు సముద్రాలతో పని లేదు, అది పాస్, అది తప్పించుకున్నాం, దాన్ని తప్పించుకున్నాం మనం. రెండోది పాటించాం. మరి మూడోది బ్యాలెన్స్. చాలామంది క్రైస్తవ జీవితాల్లో బ్యాలెన్స్డ్గా ఉంచుకొని మరణిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పరలోకం వచ్చిందంటదా? ఫిలప్ లేదు, మరి ప్రభునందు నిద్రించను అన్నది. ఆ నిద్రించావు నువ్వు? యేసుక్రీస్తు వారి బాప్తీసం తీసుకున్న ఐడియా ఉందా నీకు? పౌలు గారు అడుగుతారు కొన్ని సందర్భాల్లో, ముగిస్తారు, ఏమని మీకు బాప్తీసం గురించి తెలుసా? ఏమో మాకు అది పెద్ద తెలియదు. అది ఆ ఎవరు ఒక బాప్తీసం ఒకటి తెలుసు. మళ్ళీ పౌలు గారు బాప్తీసం ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. పౌలు గారు ఎందుకు ఇచ్చారు? అడిగి మరీ ఇచ్చారు. ఏమోనండి ఆ యోహాను గారు ఇచ్చినట్టుగా గుర్తుందా, యోహాను బాప్తీసం తెలుసు మాకు, అంతమించి తెలీదు. అవునా అని అప్పుడు చెప్పి బాప్తీసం ఇచ్చాడు. ఏం చెప్పాడు? రెండోసారి యోహాను గారి ఇచ్చిన తర్వాత కూడా పౌలు గారు అడిగి మరీ బాప్తీసం ఇచ్చారంటే ఆ మధ్యలో చెప్పింది అంటే చెప్పాలి ప్రసంగంలో. ఇది బైబిల్. కాబట్టి క్రైస్తవులు ఈ రోజున తప్పేం కాదు, ఉండాలి. అది కూడా యోహాను బాప్తీసం ఇంపార్టెంట్, దేవుడే పంపించాడు కాబట్టి మంచిదే. కానీ యేసుక్రీస్తు వారి బాప్తీసం ఈ రోజున క్రైస్తవ జీవితంలో లేదు కదా. మరి దీన్ని ఎప్పుడు తీసుకుంటావు? కనుక నేను బాప్తీసం తీసుకున్నా, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నేను ఫేమ్ కట్టించుకున్నా, పెట్టుకున్నా, రోజు చూసుకుంటా, కుదరదు. అది యోహాను బాప్తీసమే. అది కూడా ఎదురైంది యేసుక్రీస్తు వారికి. యోహాను బాప్తీసం మాకు తెలుసు, ఇంకే బాప్తీసం మాకు తెలీదు. మరి యేసుక్రీస్తు వారి బాప్తీసం క్రైస్తవులు లేనప్పుడు క్రైస్తవుడు అన్న పేరుకి నువ్వు ఎలా అర్హుడివి? ఎందుకంటే యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ
స్త్రీల కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు. అయినను ఆ యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ తక్కువ చేయట్లే. అక్కడ యోహాన్ని మంచిగా చెప్తున్నాడు, కానీ యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ గొప్పవాడు ఇచ్చి బాప్తిస్మము క్రైస్తవ జీవితాల్లో ఈ రోజున జీరో. మరి నువ్వెలా హీరో అని చెప్తూ యేసుక్రీస్తు వారిని? మా హీరో యేసుక్రీస్తు వారు ఎలా చెప్తూ? బైబిల్ మళ్ళా చేద్దాం పాస్టర్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు అది అవసరం లేదు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి బాప్తిస్మం ఎవరు ఇచ్చారంటే, బాప్తిస్మం అనేది మనకు అర్థం అయితే, ఎందుకంటే 3 రకాలు కనపడ్డాయి. మోషే బాప్తిస్మం కనపడింది మేఘాల సముద్రాల్లో, యేసుక్రీస్తు వారి బాప్తిస్మం కనపడుతుంది పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. యోహాను నీళ్ళతో ఇచ్చి బాప్తిస్మము. నీళ్లతో నువ్వు బాప్తిస్మం ఇవ్వటానికి పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడికి నువ్వు సువార్త చెప్పు అని పంపాడు. అంతవరకే అని పని, అంతే. నీళ్ళ బాప్తిస్మం ఇచ్చుటకే నేను పంపాడు స్పష్టంగా 1:33 యోహాను సువార్త. నీళ్ళ బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినాడు. మరి అగ్ని బాప్తిస్మం యేసుక్రీస్తు వారు ఇస్తున్నాడు కదా. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం తీసుకున్నావా అంటే వాటి గురించి అసలు ఐడియా కూడా లేదు కదండి మనకి. ఉందా? ఏ క్రైస్తవులకు ఉందా అడగండి. పోనీ మనకుందా? నాకుంది. ఉంది కాబట్టి కదా ఆ క్వశ్చన్ రేజ్ చేశాను. కాబట్టి అది కూడా చెప్పాలి మళ్ళీ. దేవుని చిత్తం అయితే అది కూడా ఈ సంవత్సరంలో కంటిన్యూ అవుద్ది. ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ 25 నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, యోహాను గారికి బాప్తిస్మము పైనుంచి కలిగిందే తప్ప మనుషుల వల్ల కలిగింది కాదు. అది కూడా ఒక నియమ నిబద్ధతతో క్రీస్తుకి మార్గాన్ని సిద్ధపరచడానికి 6 నెలలు ముందుగా వచ్చాడు, సిద్ధపరిచాడు, ప్రవచనాలు నిర్వర్తించాడు. తను ఎవరో ప్రవచించిన వాడు తెలుసుకున్నాడు, తను ఎవరు పంపారో తెలుసుకున్నాడు, తన పనేంటో తెలుసుకున్నాడు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు, దేవునితో పరదేశిలో ఉండిపోయాడు. కనుక యోహాను గారికి ఎవరు ఇచ్చారంటే సింపుల్గా చెప్తే కుదరదు, దేవుడే ఇవ్వాలి. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కళ్ళను గీసి మాట్లాడామంటే 3 ఉన్నారని తెలిసి ఉండాలా. దేవుడు అని మాట్లాడామంటే దీని వెనకాతల కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. అది కాబట్టి సింపుల్గా చెప్పాలంటే యోహాను గారికి బాప్తిసాన్ని దేవుళ్ళు ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి లోకానికి పంపి యేసు మార్గాన్ని స్థిరపరచమని, రాజమార్గాన్ని వేయమని, నీటి బాప్తిసాన్ని మాత్రమే నువ్వు ఇవ్వాలని, మిగతాది నువ్వు ఇవ్వడానికి లేదని డిస్ట్రక్షన్ పెట్టేసి టైం ఇచ్చి లోకానికి పంపారు. వచ్చాడు, చేశాడు, వెళ్ళారు. అదే ప్రశ్న యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం దేశం అందిస్తే క్వశ్చన్గా మిగిలిపోయింది. ఇలా చెప్తే కొడతారు, ఇలా చెప్తే వాళ్ళతో చంపేస్తారని. దీని వెనకాల ఇంత భావం ఉంది. మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం క్రైస్తవ సంఘాల్లో ఉందంటారా? ఉంటే మంచిది, లేకపోతే మళ్ళీ చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను గారి బాప్తిసం గురించినటువంటి క్లుప్త వివరణ దీంట్లో ఇచ్చాం. ఇంకా ఇంకోసారి కావాలంటే దీంట్లో వినండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. తిరిగి మరలా 2025 ఫిబ్రవరిలో ఖచ్చితంగా శిలువ మీద ఎన్ఆర్ఐ వస్తుంది. మళ్ళీ అగ్ని బాప్తిసం మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది. మెల్కిసెదెకు రకరకాల ఇంకా కొన్ని ఉన్నాయి కాన్సెప్ట్లు. ఇవన్నీ కూడా మీకు పోస్టర్ రూపంలో బయటకు వస్తుంటాయి. ఓకే, ప్రార్థించుకుందాం.